నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. తల ఉన్నంత కాలం తలనొప్పి తప్పదు. తలనొప్పి వస్తోంది కదా అని చెప్పి తల తరిగించుకోవడం కుదరదు కదా. రాజద్రోహ నేరం విషయము అంతే. సుప్రీంకోర్టే కాదు, స్వయాన ధర్మ పరిరక్షకుడైన యమధర్మరాజు చెప్పినా బహుశా ఆ చట్ట నిబంధనను రద్దు చేయడం కుదరకపోవచ్చు. రాజద్రోహం శిక్షార్హమైన నేరములను ప్రకటించేది నిస్సంకోచంగా వలసవాద చట్టమే. ప్రజల తరఫున పోరాడుతున్న గాంధీజీ, తిలక్, గోపాలకృష్ణ గోఖలే వంటి మహామహుల గొంతు నొక్కేందుకు నాడు తెల్లోళ్ళు ప్రయోగించిన మాట 100కి 100 నిజం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66A ఒక్కటే కాదు, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల వారిపై అత్యాచారాల నిరోధక చట్టం, గృహహింస నిరోధక చట్టం వంటి అనేక ఇతర చట్టాలు కూడా దుర్వినియోగం అవుతున్న మాట ముమ్మాటికి నిజమే. ప్రత్యర్థులను వేధించడానికే ఈ 124A నిబంధన ఉపయోగపడుతుందనేది కూడా, సామాన్య పౌరుడిపైన పోలీసులను ప్రయోగించేందుకు కూడా అవకాశం ఉందన్నమాట కూడా 100కి 100 నిజం. విచారణలో కేసు నిలబడి శిక్షలు పడిన సందర్భాలు ఈ సెక్షన్ కింద బహుస్వల్పమనేది కూడా నిజమే. మన అధికారులు దీనిని ఎడాపెడా వాడేస్తున్నారనేది కూడా తిరుగులేని సత్యం. కానీ ఇటువంటి వాదనలతో రాజద్రోహ నిబంధనను భారత నేర శిక్షా స్మృతి నుంచి రద్దు చేయడం మాత్రం సమంజసం కాదేమో. వలసవాదం చట్టమైనంత మాత్రాన దానిని రద్దు చేయవలసినటువంటి పని లేదు. అలా అయితే మన నేర శిక్షా స్మృతి మొత్తం బ్రిటిష్ వాళ్ళు రాసిపోయిందే. ఆ కారణం చేత దాన్ని తీసిపారేయలేం కదా. అసలు ఆ నిబంధనే లేకపోతే, అంటే రాజద్రోహం నేరమే కాకపోతే, ఢిల్లీలోని మన పార్లమెంట్ భవనంపై ముష్కరుల దాడికి పథకరచన చేసినటువంటి అఫ్జల్ గురు వంటి వారిని కఠినంగా శిక్షించడం ఎలా సాధ్యపడుతుంది? రాజ్యం ఉన్నంతకాలం రాజద్రోహులు ఉంటారు. వారిని శిక్షించే అధికారం రాజ్యానికి బహుశా ఉండక తప్పదు. అయితే చీటికి మాటికి దానిని దుర్వినియోగం చేస్తున్నారు కదా, ఎలా దానిని ఆపడం? దుర్వినియోగం జరుగుతూ ఉంటే దానిని ఎలా ఆపాలో ఆలోచించాలి. కానీ దానికి అవసరమైతే మార్గదర్శక సూత్రాలు ఏమైనా జారీ చేయాలా అనే విషయం ఆలోచించాలే. కానీ ఏకంగా దానిని రద్దు చేయడం మాత్రం సబబు కాదనే ఆలోచన వ్యక్తమవుతూ ఉంది. దుర్వినియోగం అవుతున్నాయి కదా అన్న ప్రాతిపదికనే గనక రద్దు చేస్తూ పోతే దేశంలోని చాలా చట్టాలను రద్దు చేయాలి. ఇకపోతే అసలు ఒక చట్టాన్ని రద్దు చేయమని సూచించే, శాసించే, ఆదేశించే అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నదా అన్నది కూడా కీలకమైన ప్రశ్నే. చట్టాలు చేసే అధికారంతో పాటు వాటిని రద్దు చేసే అధికారం కూడా కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉన్నదని, సుప్రీంకోర్టుకు అధికారం లేదనేది న్యాయ నిపుణుల వాదన. ఒక చట్టం చెల్లుతుందా చెల్లదా, అది రాజ్యాంగబద్ధమా కాదా అని తేల్చి చెప్పే అధికారం మాత్రం సుప్రీంకోర్టుకు రాజ్యాంగం ప్రసాదించగా, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము సుప్రీంకోర్టు తీర్పుల బాటలోనే క్రింది కోర్టులు కూడా నడవలసి ఉన్నప్పటికీ ఫలానా చట్టాన్ని రద్దు చేయండి అని ప్రభుత్వాలకు చెప్పేటువంటి అధికారం మాత్రం సుప్రీంకోర్టుకు లేదనేది వారి వాదన. సుప్రీంకోర్టు ఏదైనా స్మృతి నిబంధనను కొట్టివేస్తే దాని కింద నమోదు చేసినటువంటి కేసులు నిలబడవు, రద్దయిపోతాయే తప్ప ఆ నిబంధన మాత్రం పార్లమెంటు ద్వారా ప్రభుత్వం తొలగించేంత వరకు ఆ చట్టంలో అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీ కె రామకృష్ణారెడ్డి, న్యాయవాది గోశాల శ్రీనివాస్, న్యాయవాది శ్రీ సుందరరామ శర్మ, న్యాయవాది శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు, వీరు ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. ముందుగా రామకృష్ణారెడ్డి గారు, నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. అదే ఈ 124A రాజద్రోహం చట్టం మీద నిన్న విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టాన్ని రద్దు చేయకుండా ఎందుకు ఉంచారు? ఇంకా 75 స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ చట్టాన్ని రద్దు చేశారు. ఎన్నో పనికిమాలిన చట్టాలన్నింటినీ కూడా మీరు రద్దు చేశారు. మరి దీన్ని ఎందుకు రద్దు చేసేటువంటి విషయం ఆలోచించడం లేదు అని అంటూ అన్నది. దీని మీద అంటే ఈ చట్టం రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా?
అంటే నాటి పరిస్థితులు మారిపోయేట్లయితే ఇటువంటి చట్టాలను తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా? ఈ చట్టాలు కనుక తీసేట్లయితే దీని ఫాలోఅవుట్ అనేటువంటి దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి దయచేసి వివరించండి రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు ఈ సెక్షన్ 124A అనేది ఇండియన్ పీనల్ కోడ్లో ఒక సెక్షన్. అది ఇండియన్ పీనల్ కోడ్ అనేది మనకు స్వాతంత్రం రాకముందే అప్పుడు బ్రిటిష్ వారు మన పరిస్థితులను బట్టి, ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మన తమిళనాడులో ఒక హిల్ స్టేషన్ లోపల వీళ్ళు వివరంగా ఒక ప్రముఖ ఆంగ్లేయ జ్యూరిస్ట్ రాసినటువంటి ఒక దాన్ని మనం పరిగణించాలి. అయితే 120 ఎన్నో చట్టాలు గత 100 సంవత్సరాల నుంచి సివిల్ ప్రొసీజర్ కోడే కానీ, ఇండియన్ పీనల్ కోడే కానీ, లేకుంటే ఇంకా ఈ చట్టాలు మనం ఎప్పుడో గతంలో ఉన్నటువంటి చట్టాలను మనం ఫాలో అవుతూనే ఉన్నాం. మన చట్టంలో ఇప్పుడు అవుతున్నాం. కాకపోతే 124A దాన్ని ఇంగ్లీష్లో సెడిషన్ అంటారు. అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి ఉంటే రాజద్రోహం అని అంటారు. ఈ రాజద్రోహం అనేటువంటి ఒక ద్రోహం, ఒక అఫెన్స్గా ఆ రోజు మన ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నది. అయితే ఈ సెక్షన్ను గతంలో 1962లో కేదార్నాథ్ సహాని అనే ఒక కేసు లోపల దీన్ని ఆలోచించడం జరిగింది. దీని గురించి చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు దీన్ని కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని 1962 లోపలనే సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని కేదార్నాథ్ సహాని కేసు అంటారు. అవును. అయితే ఇటువంటి కేసు అయినాక తర్వాత ఈ మధ్యన ఇప్పుడు ఈరోజు పేపర్లో చూశాను, ఎవరో జర్నలిస్టో మిగతా వాళ్ళు ఈ సెక్షన్ను కొట్టేయాలి, ఈ సెక్షన్ సరి అయినది కాదు, ఈ సెక్షన్ అన్కాన్స్టిట్యూషనల్ని ఛాలెంజ్ చేసినట్టు నేను పేపర్లో ఈరోజు చదివాను. అయితే దాని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారే కానీ ఉన్న మిగతా జడ్జిలే కానీ ఇంకా రాజద్రోహం అని ఎప్పుడో గాంధీ తిలక్ మీద ప్రయోగించినటువంటి సెక్షన్ ఇప్పటికీ ఇది ఉండొచ్చా 75 ఏళ్ళ తర్వాత అని వాళ్ళు అభిప్రాయం వెలిబుచ్చినారు. దాన్ని అటార్నీ జనరల్ కూడా దానికి ఏదో రియాక్ట్ అయినాడు. నేను అనేది ఏంటంటే కేవలం ఒక రాజద్రోహం అనే కేసు ఉంది, గాంధీ అండ్ తిలక్ అటువంటి వాళ్ళ మీద ప్రయోగించడం వల్లనే ఇది కరెక్ట్ కాదు అనేటువంటి అంశం కరెక్ట్ కాదు. అయితే నేను అనేది ఏంటంటే ఒక సెక్షన్ దాన్ని మిస్యూజ్ చేయవచ్చు. మిస్యూజ్ చేసినంత మాత్రాన అది అన్కాన్స్టిట్యూషనల్ అవుతుందని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు సెక్షన్ 66A ఏది ఐటీ యాక్ట్ కూడా మన దగ్గర కాన్స్టిట్యూషన్ మిస్యూజ్ చేయడం వల్ల సుప్రీంకోర్టు ఒక కేసు లోపల దాన్ని స్ట్రక్ డౌన్ చేసినాక కూడా అజ్ఞానంతో వివిధ ప్రభుత్వ యంత్రాంగం ఆ 66A పైన మళ్ళీ అనేక రకాల కేసులు పెట్టింది. అయినంత మాత్రాన ఒక ఏదైతే 124A ఈ యొక్క చట్టంలో ఉన్నప్పటికీ అది మిస్యూజ్ చేస్తున్నారు కనుక దాన్ని రిపీల్ చేయాలి, దాన్ని అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేయాలి అనేటువంటి వాదం కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు కన్సిడర్ చేసి దాని మీద ఒక నిర్వచనం చేసి గైడ్ లైన్స్ ఎవాల్వ్ చేయొచ్చు. కానీ దాన్ని స్ట్రక్ డౌన్ చేయడానికి అనేక రకాలటువంటి కేసులు ఇందులో పాకిస్తాను ఎంతోమంది, లేకుంటే చైనా అటువంటి సందర్భంగా చైనా ఫాలో అయ్యేటువంటి చాలామంది కూడా ఎంతోమంది రాజద్రోహానికి పాల్పడేటువంటి వాళ్ళు మన ఇండియాలో ఉన్నారు. ఇంకా జరుగుతూనే ఉంది. ఆ సెక్షన్ ఉండాలి, కానీ దాన్ని అప్రాపరియేట్గా యూజ్ చేసుకోవడమే సరి అయినటువంటి విషయం అని నేను అంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణారెడ్డి గారు. అంటే ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యలని స్వాగతిస్తున్నాం, ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిందే అని కూడా వ్యాఖ్యానించారు. ఇంకా అనేక మంది ప్రముఖులు కూడా చేశారు. మనం మిగతా ప్యానలిస్టుల దగ్గరకు ఒకసారి వెళ్ళొద్దాం. సుందరరామ శర్మ గారు. నమస్కారం కృష్ణమోహన్ గారు. సార్ వినపడుతుందా? ఈ చట్టం వినపడుతోంది సార్. ఈ చట్టం మీద సుప్రీంకోర్టు ఈ చట్టం మీద జరుగుతున్నటువంటి చర్చా కార్యక్రమంలో మీ అభిప్రాయాన్ని, ఇది ఉండాలా, ఈ చట్టం తీసివేయాలా, దీన్ని మీ అభిప్రాయం చెప్పండి. కృష్ణమోహన్ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారికి, గోపాల్ శ్రీనివాస్ గారికి, ముప్పాళ్ళ సుబ్బారావు గారికి మీకు కూడా నా నమస్కారాలు. ఇవాళ మీరు 124A అనేటువంటిది నిజంగా మనకు చాలా రోజుల నుంచి ఇది స్టార్ట్ అయింది. ముఖ్యంగా మన రాష్ట్రానికి వచ్చేసరికల్లా ఒక కేసులో A1, A2, A3ల మీదకి వచ్చేసరికి రోజు కూడా ఈ యొక్క ఛానల్స్ లో కానీ డిబేటు దాని మీద మాట్లాడటం ఇవన్నీ జరుగుతూ వస్తుంది. అయితే ఇవాళ ఒక గొప్పతనం ఏంటంటే ఎప్పుడైతే మన ప్రధాన న్యాయమూర్తి గారు మాట్లాడారో ఇంకా కొంచెం దాని మీద మనందరం కూడా మళ్ళా డిబేట్ చేస్తాం. అయితే
రాజద్రోహం అనేటువంటిది, అంటే రాజ్యం ఉన్నంత కాలం రాజద్రోహం ఉంటుంది. ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకంటే రాజ్యం అంటే ఏంటి? మన సిజే రమణ గారు ఒక మాట చెప్పారు, స్టేట్ అంటే దాని మీద టెరిటరీ కాదు ప్రజలు అని చెప్పారు. అంటే రాజ్యం అంటే ప్రజలు, ప్రజలంటే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగం. డెఫినెట్ గా రాజ్యాంగానికి ప్రజలకి చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళు ఉంటారు, రాజ్యాంగానికి తూట్లు పొడిచే వాళ్ళు ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు ఉంటారు, ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి రాజద్రోహము అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యానికి, ఈ రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి వాళ్ళు, లేదా దీన్ని అపహాస్యం చేసేటువంటి వాళ్ళు, దీనికి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏ శిక్ష వేయాలి? అయితే 124A అనేటువంటిది మనం పెడతా ఉన్నాం. అయితే ఈ 124A అనేటువంటిది వలసవాద చట్టం. ఒక రకంగా చెప్పాలంటే మనం చట్టాలన్నింటినీ ఇందాకనే పెద్దల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు మనం అన్ని కూడా ఆల్మోస్ట్ వలస చట్టం నుంచే వచ్చినటువంటివే. మన రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 21 తీసుకున్నా, ఎన్ని తీసుకున్నప్పటికీ కూడా అవన్నీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి మంచిని మన రాజ్యాంగంలో పొందుపరుచుకుని మనం ముందు పోవటం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇది మంచిదా కాదా, ఈ చట్టం ఉండాలా వద్దా అనేటువంటిది చూసుకోవాల్సిందే తప్ప మనం ఇది వలస చట్టము అనటానికి లేదు. అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ముఖ్యంగా ఇవాళ 124A అనేటువంటి దానికి కనుక వచ్చినట్లయితే, నిజంగా ఇది 124A అనేటువంటిది డెఫినెట్ గా కొన్ని చోట్ల ఇబ్బందులు చేసినటువంటి మాట వాస్తవం. ఇది కొన్ని చోట్ల ఉపయోగపడిన మాట వాస్తవం. ఇందాకనే మీరు చెప్పారు రాహుల్ గాంధీ గారు దీన్ని పొగిడారు అని. రాహుల్ గాంధీ గారు పొగడమే కాదు, సుందరరామ శర్మ గారు, హర్యానాలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి 3 సాగు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి రైతుల మీద మొన్న 11వ తారీఖు నాడు జరిగినటువంటి సంఘటన, ఆ రైతుల్లో 100 మంది మీద ఈ కేసు పెట్టడం జరిగింది. అది కూడా మనం పరిగణనలో తీసుకోవాలి. 100 మంది రైతుల మీద ఈ చట్టాన్ని ప్రయోగించారు. అవునండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అధికారంలో ఉన్నప్పుడు, అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఎవరిని విమర్శించట్లేదు, జరిగినటువంటిది కొన్ని చేస్తున్నాను అంటే, రాహుల్ గాంధీ గారు నిజమే అధికారంలో ఉన్నారు. నీకు గుర్తుండే ఉంటుంది 2012లో 124A కింద 9,000 మంది మీద పెట్టడం జరిగింది. మొన్ననే చూసాం రాజస్థాన్ లో 9,000 మంది కృష్ణమోహన్ గారు 9,000 మంది మీద యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు. నెక్స్ట్ మొన్ననే రాజస్థాన్ లో చూసాం వాళ్ళ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి సచిన్ పైలట్ మీద, ఆయనతో పాటు వెళ్ళిన 18 మీద 124A పెట్టారు. తర్వాత మనం ఇప్పుడున్నటువంటి వాటిల మీద కూడా మనం చూస్తా ఉన్నాం. కొంతమంది 49 మంది సెలబ్రిటీలు బీహార్ లో ఉంటే వాళ్ళందరూ లించింగ్ మీద ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు కాబట్టి వాళ్ళ మీద కూడా 124 పెట్టారు. వాస్తవం కొన్ని జరుగుతున్నాయి. నెక్స్ట్ మీరు ఇందాక మంచి అఫ్జల్ గురు మీరు పెట్టారు, ఇందాక అఫ్జల్ గురు ఇటువంటి, లేదా ఇంకొక కసబో లేకపోతే ఇంకొక ఇట్లా, అంటే కొన్ని ఎవరైతే దేశ వ్యతిరేకులు ఉంటారో లేదా దేశంలో వచ్చినటువంటి అంతర్గత శక్తులు ఉంటాయో వీటిని అణచాలి అని చెప్పాలంటే తప్పనిసరిగా ఈ చట్టం కావాలి. కాబట్టి ఈ చట్టంలో లోపాలు ఉన్నాయి, మంచి ఉంది. అందుకని ఇవాళ రోజున ఈ చట్టాన్ని మనం రద్దు చేయటమా అనేటువంటిది కరెక్ట్ అయినటువంటిది కాదు. ఎందుకంటే మనం ఇట్లా రద్దు చేసుకుంటూ పోయేటట్టయితే ఏ చట్టమైనా సరే లోపంగానే ఉంటుంది. ఎందుకుంటుంది? దాన్ని అమలు పరిచేటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. చట్టాన్ని కనుక సరిగ్గా అమలు పరుస్తుండేటువంటి వాళ్ళు, మంచి వాళ్ళు, నిజమైనటువంటి ఎగ్జిక్యూటివ్ లేకపోతే ఇంకొకటో కనుక ఉండేటట్లయితే చట్టం బాగానే అమలు పడుతుంది. ఒకవేళ దాన్ని పక్కకు తీసుకెళ్తే తప్పదు. అదే అంబేద్కర్ గారు కూడా చెప్పింది, ఈ రాజ్యాంగం మంచివాడి చేతుల్లో ఉంటే చాలా మంచిగా ఉంటుంది, లేకపోతే ఏమవుతుంది అనేది ఆయనే చెప్తారు. కాబట్టి ఈ చట్టాలు కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇవాళ రోజున జరుగుతున్నది ఏంటంటే, ముఖ్యంగా ఇదివరకు మేము చిన్నప్పుడు డిబేట్స్కి వెళ్ళినప్పుడు అంటుండేవాళ్ళు, కలం గొప్పదా కత్తి గొప్పదా అంటే, మేమంతా కలం గొప్పది అనేవాళ్ళం. ఇప్పుడు నాకు ఆ కలం యొక్క గొప్పతనం ఇప్పుడు నాకు తెలుస్తా ఉంది. మీరు కలం తోటి, అంటే కృష్ణమోహన్ గారు మిమ్మల్ని అంటలేరు, కలం తోటి ఇవాళ మీరు ప్రభుత్వాన్ని కూలదొస్తారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రులు మీ ఇష్టం వచ్చినట్టుగా రాస్తారు. మీరు మంచి వాళ్ళని అంటారు, చెడ్డవాళ్ళు అంటారు. ఎన్నికైనటువంటి ప్రజాప్రభుత్వాలని గద్దె దించేస్తాం, పనికి మాలినటువంటి వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తాం, మేము చాలా చేయగలమని అట్లీస్ట్ మేము అనుకుంటూ ఉంటాం, కొంతమంది అమాయకులు కూడా అనుకుంటూ ఉంటారు. కానివ్వండి, ఇవాళ రోజున వాళ్ళ మూలకంగా ఇవాళ రోజున చాలా ఎక్కువ అయిపోయిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నిజం చెప్పాలంటే ఇవాళ రోజున కొంతమంది పౌర హక్కులకు సంబంధించినటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యవాదులు, వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎవరోని ప్రశ్నిస్తున్నారు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఈ చట్టము, ఇది వలస చట్టము రద్దు చేయండి అంటున్నారు. తప్పేం లేదు, వాళ్ళు అడగటంలో తప్పేం లేదు. కానీ ఇవాళ
ప్రశ్నలు వేయొద్దని చెప్పని నేను అంటలేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్న ఉండాలి. ఆ ప్రజాస్వామ్యం ప్రశ్న అనేటువంటి దాని మీదనే ఆధారపడి ప్రజాస్వామ్యం ముందుకెళ్తుంది. కానీ ఇవాళ ప్రశ్న ఎవరు చేశారు? ఆశ్చర్యకరంగా మన గౌరవనీయులు మన ప్రధాన న్యాయమూర్తి గారు క్వశ్చన్ చేశారు. 75 సంవత్సరాల ఈ వలస చట్టం అవసరమా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. దీంతో ఇవాళ రోజున మనం అందరం ఆలోచనలో పడ్డాం. ఇదేంటి? ఎందుకనంటే ఇవాళ రోజున కోర్టులు కానివ్వండి, న్యాయస్థానాల్లో, ఎందుకు నేను ఈ మాట అనాల్సి వస్తుందంటే, న్యాయస్థానాల్లో తమ పరిధులు పరిమితులు అందరికీ రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. లెజిస్లేచర్ కి ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ కి ఉంది, జ్యుడిషియరీకి ఉంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, మొన్ననే ఒక కొత్త ఇది వచ్చింది. కొత్తగా మనం చెప్పారు, మీరేమో ఎంపరర్స్ కాదు, మీరేం రాజులు కాదు, ప్రభుత్వాన్ని పనిచేయనివ్వండి, మీ యొక్క ప్రభుత్వ వాటిలతోటి ఆఫీసర్లను పిలవకండి కోర్టులకి అనుకుంటా. మొన్ననే ఒక తీర్పు, బ్రహ్మాండమైనటువంటి తీర్పు వచ్చింది. అంటే ఏంటి? వాళ్ళు చెప్తున్నారు ప్రభుత్వాలు పనిచేయాలి, లేకపోతే ఎగ్జిక్యూటివ్ పనిచేయాలి, లెజిస్లేచర్ వాటి చెయ్యాలి, మనం త్వరలో దూర్చొద్దు. మనం ఏమన్నా చెయ్యాలి అంటే మన కలంతోటి, అంటే మనం రాసేటువంటి ఆర్డర్ తోటే వీటిని తీసుకుని వెళ్ళండి అని చెప్పారు. అట్లాగే మొన్ననే ఇంకో కొత్త కేసు చూసింది, వినోద్ దువా. ఆ కేసులో, జర్నలిస్ట్ కేసులో క్లియర్ గా చెప్పారు, భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి దాని ముసుగులో మీరు హింసను ప్రేరేపించేటట్లయితే ఇది కుదరదు అని చెప్పారు. మరి అటువంటప్పుడు ఈ హింసని ప్రేరేపిస్తూ, లేకపోతే ఏమన్నా కొత్తగా ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేస్తూ, ముఖ్యమంత్రుల్ని ప్రధానమంత్రుల్ని హేళనగా మాట్లాడుతూ, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ మీరు మీ మీడియా కానివ్వండి, లేకపోతే ఇంకో కొన్ని వ్యవస్థలు కానీ పనిచేస్తా ఉంటే వీళ్ళని ఏం చేయాలి, వీళ్ళని ఏ రకంగా కట్టడి చేయాలి అనేటువంటిది నిజం చెప్పాలంటే ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ రోజున ఏర్పడింది. ఇవన్నీ కనుక తప్పులు జరుగుతుంటే తప్పులు సరిదిద్దాల్సి ఉన్నటువంటి బాధ్యత ఎవరిది? డెఫినెట్ గా న్యాయస్థానందే. ఎందుకు ఆ మాట నేను అనాల్సి వస్తుందంటే, ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత డెఫినెట్ గా, అంటే ఇక్కడ ఈ వర్డ్ తప్పుగా తీసుకోకపోయేటట్టయితే, వాచ్ డాగ్, ఎక్కడ ఏం జరగకుండా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజలని కాపాడాల్సినటువంటి బాధ్యత న్యాయస్థానందే. అల్టిమేట్ గా ఏం జరిగినా, చట్టాల్లో తప్పులు వచ్చినా, ఎగ్జిక్యూటివ్ తప్పు చేసినా, ప్రజలకి వాళ్ళ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ కాదు, ఏ స్వేచ్ఛకి హాని కలిగినా ఇమీడియట్ గా చూసుకుంటూ 4 కళ్ళతో చూసేటువంటి బాధ్యత న్యాయస్థానాన్ని. ఆ న్యాయస్థానం ఇవాళ ఆ పని చేస్తుందని చెప్పని ప్రజలు నమ్ముతున్నారు. ఇవాళ రోజున అప్పుడప్పుడు ప్రభుత్వాల్ని మారుస్తారు, ప్రభుత్వాల మీద కోపాలు వస్తాయి, ఎగ్జిక్యూటివ్ మీద కోపాలు వస్తాయి, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ల మీద కోపాలు వస్తాయి. కానీ న్యాయ వ్యవస్థ మీద ఇప్పటివరకు కూడా ఈ దేశ ప్రజలకు కోపం రావట్లా. ఈ వ్యవస్థే మనల్ని రక్షిస్తుంది అనుకుంటున్నారు. చిన్న ఇబ్బంది కలిగినా పరిగెత్తుకుంటూ కోర్టుకు వెళ్తాను అంటున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ, శాసనసభను కానీ, శర్మ గారు, శాసనసభను కానీ లేదా ప్రభుత్వాన్ని కానీ ఎక్కడా దేవతలతో పోల్చరా, న్యాయాన్ని మాత్రమే న్యాయదేవత అని పోల్చారు. దేవత, న్యాయదేవత అని, అంటే రక్షకుడు అని. గో హెడ్. కూడా రక్షకుడు అందాం, చాలా బాగుంది, మంచి పదం వాడారు కృష్ణమోహన్ గారు. మన రక్షకుడు, రాజ్యాంగ రక్షకుడు ఎవరయ్యా? న్యాయ వ్యవస్థ. మరి అటువంటి న్యాయ వ్యవస్థ ఇవాళ ఈ ప్రశ్న వేయవచ్చా? ఎందుకు ఆ మాట నేను అంటున్నానంటే, ఇప్పుడు ఒక పెద్ద సంక్షోభం వచ్చిందండి. ఈ 124A మీద దేశం మొత్తం చాలా కేసులు ఫైల్ అయి ఉన్నాయి. మరి ఇవాళ భారత ప్రధాన న్యాయమూర్తి గారే ఆ మాట అంటే, మరి రేపు పొద్దున్న ఈ విచారణలు చేస్తారా? విచారణకు వెళ్ళినటువంటి వాళ్ళే లేదు, నిన్న చదవలేదా నువ్వు న్యూస్ పేపరు అని అంటారా? అంటే ఆయన మాట్లాడినటువంటి ఒక మాట మూలకంగా ఏం జరగబోతోంది రేపు పొద్దున్న అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించేయాలి. ఇది నేను ఎందుకంటున్నానంటే, మీకు గుర్తుండే ఉంటుంది కృష్ణమోహన్ గారు, ఒక్కసారి మనకి హెల్మెట్స్ కాలంలో చెన్నారెడ్డి గారు సనత్ నగర్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి రాత్రి 12ంటికి రేపటి నుంచి హెల్మెట్లు లేవు అన్నారు. అనగానే ఆ నెక్స్ట్ డే నుంచి పోలీసు వాళ్ళు అడగల, జీవో ఇష్యూ కాలా, కానీ పోలీసు వాళ్ళు అడగల, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చెప్తే అదే అయిపోయింది. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి ఒక సబ్జెక్ట్ కరెక్షన్ నేను పేపర్ లో చదివాను. ఒక కమ్యూనిస్ట్ లీడరు నిజాం హాస్పిటల్లో నిమ్స్ లో ఉంటే ఆయన వెళ్తే ఏమైంది అంటే, ఈ మిషన్ లేదు సార్, ఇది 1 లక్ష రూపాయలకి మించి లేదు, 5 లక్షలు అయితే గానీ మాకు పర్మిషన్ లేక ఫైల్ పట్టండి అని సంతకం పెట్టాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. అంటే ఆ చీఫ్ మినిస్టర్ చెప్పిందే శాసనం, మాట్లాడిందే శాసనం. అటువంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ, అసలు వీళ్ళందరూ మాట్లాడింది కరెక్టా కాదా, వీళ్ళు మాట్లాడింది రాజ్యాంగ పరిధిలో ఉందా లేదా, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద 4 walls ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్, ఇవన్నీ చూసి ప్రజాస్వామ్యాన్ని, ప్రజలని, రాజ్యాంగాన్ని రక్షకుడు కింద చేయవలసినటువంటి చోట నుంచి
ప్రశ్న ఉత్పన్నం కావచ్చా, అయితే దాని యొక్క పర్యవసానాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా చూడాలి. ఎందుకు ఇంకోటి కూడా ఏంటంటే ఈ మధ్యనే చాలా సార్లు మన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్తున్నారు, మీరు పాసింగ్ రిమార్క్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు మాట్లాడేటువంటి వాటి మూలకంగా మీకు ఏదో గౌరవం వస్తుంది అనుకోకండి, గౌరవం అనేది డిమాండ్ చేస్తే రాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, సంయమనం పాటించాలి అని చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఇవాళ వచ్చినటువంటి ఈ యొక్క ఇది ఏ రకంగా ముందుకు పోతుంది అనేటువంటి దాంట్లో నాకు ఒక భయం. అంటే మనం ఆయన ఒక చర్చకు, ఒక విధమైనటువంటి చర్చకు, దేశంలో ఈ విధమైనటువంటి చర్చకు అంకురార్పణ చేశారు అని భావిద్దాం మనము. డిస్కషన్స్ ఈ దేశంలో జరగాలి. ప్రజాస్వామ్యం అంటేనే అది. ఎవరు చేయాలి? అది లెజిస్లేచర్ చేయాలి, లేకపోతే ప్రజలు చేస్తారు. మేము చేసేది తప్పో కాదో చెప్పాల్సింది మీరు, అంతేకాని ఇంకా మీరే మమ్మల్ని ప్రశ్నిస్తే మేము ఇంకెక్కడికి పోవాలి? అది ఇప్పుడు నేను అడుగుతుంది. రెండోది, ఇప్పుడు ఈ ప్రశ్న వలన రేపు పొద్దున్న 124A మీద ఉన్నటువంటి కేసులు విచారణ చెయ్యాలా? మీరు ఇది ఒక్కటి కూడా ఇప్పుడు దీనికి సమాధానం మనకు ఆలోచించాల్సి వస్తుందండి. ఇంకొకటి, భావ ప్రకటన స్వేచ్ఛకి ఎటువంటి ఇబ్బంది ఈ దేశంలో జరగట్లేదు. ప్రభుత్వం మీద విమర్శలు చేయండి, తప్పు లేదు. కామెంట్స్ వాళ్ళ పథకాల మీద చేయండి, తప్పు లేదు. కానీ ప్రభుత్వాలని పడగొట్టడం కోసం హింసను ప్రేరేపించటానికి కనుక మనం ఏ సెక్షన్ వద్దు, 124A ప్రయోగించద్దు అంటే మాత్రము దేశాన్ని కట్టడి చేయటం చాలా కష్టం అవుతుంది. దేర్ ఇస్ నో డౌట్. అన్యాయం జరిగితే తప్పనిసరిగా కోర్టులకు వెళ్ళాలి తప్ప ప్రభుత్వాల మీద దీనికి మార్గదర్శకాలను సూచించండి. డెఫినెట్ గా న్యాయస్థానం మార్గదర్శకాలను సూచించేటువంటి అవకాశాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళు చట్టాలు చేయలేరు. చట్టాలు చేయాల్సింది మళ్ళా లెజిస్లేచర్ లేదా పార్లమెంట్. కానీ సత్యాలకు చూపించచ్చు. 124A కనుక మీరు అంతేకాదులేండి, చట్టాల యొక్క కాన్స్టిట్యూషనాలిటీని అంటే రాజ్యాంగ బద్ధతను విప్పి చెప్పి అటువంటి అధికారం కూడా కోర్టులకు ఉంది కదా. అందుకనే నేను చెప్పేది, ఇప్పుడు మేము 124A ప్రయోగించినటువంటి చోట అది కరెక్టా కాదా చెప్తున్నారు కదా, చెప్తున్నారు. ఇవాళ రోజున నిన్న వినోద్ దువా అనేటువంటి కేసులో, జర్నలిస్ట్ కేసులో క్లియర్ గా చెప్పారు, నీ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ అంటే వాయిలెన్స్ లేదు అని చెప్పాను. కానీ ఇవాళ మీ మీడియా కానీ కొన్ని వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? వాయిలెన్స్ ను ప్రేరేపిస్తున్నాయి, డీస్టెబిలైజ్ చేయడానికి ముందుకు పోతున్నాయి. ఇవాళ రోజున మీ యొక్క కలం అనేటువంటిది భయపెడుతూ ఉంది. ప్రజాస్వామ్యటువంటి రాతలు మీ కళాలతోటి వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మళ్ళీ న్యాయస్థానాల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది మనం. ఎందుకంటే ఈ చట్టాలు చేసేటువంటి వాళ్ళ చేతుల్లో లేదు. కాబట్టి ప్రశ్నించటం మూలకంగా వచ్చేటువంటి ఇబ్బందులు, నెక్స్ట్ ఈ ప్రశ్నలకి మార్గదర్శకాలు చూసిస్తే బాగుండేదేమో తప్ప ముందుగానే మాట్లాడటం మూలకంగా రేపు పొద్దున ఈ దేశంలో ఇది ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి వస్తుందేమో. అంటే మీ ఉద్దేశం అంటే కన్క్లూజివ్ రిమార్క్స్ చేశారని కదా శర్మ గారు? అంటే సుప్రీంకోర్టు అనేటువంటిది కన్క్లూజివ్ రిమార్క్స్ చేసింది అన్నట్లుగా చెప్తున్నారు మీరు, అదే కదా మీ ఉద్దేశం? కన్క్లూజివ్ రిమార్క్స్, కన్క్లూజివ్ రిమార్క్స్ కదా. 75 సంవత్సరాల పాటు వలస చట్టం అవసరమా అని కేంద్రాన్ని ప్రశ్నించిన తర్వాత ఇంకొక ఇన్నాళ్ళు 75 ఏళ్ళు రాజద్రోహం చట్టం అవసరమా అని ప్రశ్నించిన తర్వాత ఇంకా మనం ఏం చెప్తాం? ఈ రాజద్రోహం అనేటువంటి నిర్వచనం ఇచ్చినా పర్వాలేదు, కానీ ఇట్లా ఉన్నది దీన్ని ఏం చేయాలి అని అనొచ్చు. కానీ కన్క్లూజివ్ అని చెప్పి నేను అనుకుంటున్నా. మీడియా రిపోర్టింగ్ లో కూడా కావచ్చులేండి, ఆ విధమైనటువంటి భావానికి ఆస్కారము మీడియా రిపోర్టింగ్ లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే మన సుప్రీంకోర్టులో అంతటి ప్రజ్ఞావంతులైనటువంటి న్యాయమూర్తులు ఉన్నటువంటి చోట. థ్యాంక్ యూ. మీరే చేస్తారా కలంతో? మీతో వచ్చిన ఇబ్బందులు అవే. ఓకే, నా చిన్న విన్నపం ఏంటంటే ఇది మొదటి రౌండ్లో కొంచెం బ్రీఫ్గా కనుక చెప్పేట్లయితే మనం తర్వాత రౌండ్స్లో కొంచెం ఎగ్జాస్టివ్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్ అదేంటి మొట్టమొదటి రౌండ్లో కొంచెం బ్రీఫ్గా ఉండవలసిందిగా నా విన్నపం. ఓకే, థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్బారావు గారు, గుడ్ ఈవినింగ్. చెప్పండి. ఏమిటి సార్ ఈ 124A ఉండాలా వద్దా? సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ బ్యాక్డ్రాప్లో దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఒకటి, కృష్ణమోహన్ గారు, ఈ చట్టం బ్రిటిష్ వాడి పీరియడ్లో 1870లో 124Aని పెట్టారు. తర్వాత దేశ స్వాతంత్రం కోసం పోరాడి దేశభక్తులందరూ చాలా మందిని కేసులు పెట్టారు, శిక్షలు పడ్డాయి, వేరే విషయం. అవును. అయితే ఇక్కడ ఏ బ్రిటిష్ వాడైతే ఈ దేశంలో 124A షెడ్యూల్ పెట్టాడో ఆ దేశంలో, బ్రిటన్ లో గాని ఆ దేశంలో ఈ షెడ్యూల్ తీసేశారు. బాగుంది. అలానే అమెరికాలో తీసేశారు, ఆస్ట్రేలియా తీసేశాడు, కెనడా తీసేశాడు, యూకే తీసేశాడు, ఐర్లాండ్ తీసేశాడు. బాగుంది.
కానీ ఏ బ్రిటిష్ వాడైతే పెట్టాడో దాన్ని మట్టుకు మనం కొనసాగిస్తా ఉన్నాం. ఉమ్, ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు అబ్దుల్ గురుది ఆ, ఇలాగైతే అబ్దుల్ గురుకి శిక్ష పడేది కాదు అని చెప్పేసి. ఆ, 124A ఉన్నది శిక్ష జీవిత ఖైదు మాత్రమే, ఉమ్, ఉరి శిక్ష కాదు. ఓకే. కానీ ఆ, ఐపీసీలో ఆ, స్టేట్ కి వ్యతిరేకంగా ఉన్న నేరాలలో ఉమ్, 121 సెక్షన్ లో చాలా స్పష్టంగా భారత ప్రభుత్వంపై యుద్ధ ప్రకటన చేస్తే ఉమ్, వాళ్ళకి మరణశిక్షతో పాటు యావజ్జీవ శిక్ష కూడా వేయవచ్చు. ఉమ్, అంతేకాకుండా భారత ప్రభుత్వంపై యుద్ధమునకు కుట్ర చేస్తే 121A ప్రకారం జీవిత ఖైదు విధించవచ్చు. ఉమ్, అలాగే ఉమ్, యుద్ధ సన్నాహం చేయిస్తే, ప్రయత్నం చేస్తే, కుట్ర చేస్తే ఉమ్, దానికి జీవిత ఖైదు. ఉమ్, కాబట్టి ఆల్రెడీ ఐపీసీలో ఉమ్, 121 కానివ్వండి, 121A కానివ్వండి, 122 కానివ్వండి, చాలా క్లియర్ గా దేశ భద్రతను కాపాడటానికి కావలసినటువంటి నేరాలకు కావాల్సిన శిక్షలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఉమ్, కాబట్టి ఈ 124 అనేది ఉమ్. ఒకటి మనం ఆలోచించాలి కృష్ణమోహన్ గారు. ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా కానీ- చెప్పండి సుబ్బారావు గారు. ఏమండి? ఈ రెండు, ఏమండి? ఈ 124 ఒకవైపు, 121, 121A, 122 ఈ ఈ రెండుకి అంటే ఈ మొత్తం 124 ఒక పక్కన పెట్టండి త్రాసులో, ఇంకో పక్కన 121, 121A, 122 ఈ వీటిని మరో పక్కన పెట్టి ఈ మొత్తానికి వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియజేయండి. అంటే అసలు తెలివి తక్కువగా పెట్టారా అప్పుడు ఏమైనా రాజ్యాంగ నిర్మాతలు? ఈ 124A అనేటువంటిది తెలివి లేకపోవడం వల్ల, బుద్ధి రాజ్యాంగ లేకపోవడం వల్ల నిర్మాతలు పెట్టారేమో. పెట్టింది కాదండి ఇది. రాజ్యాంగ నిర్మాతలు అది పెట్టింది బ్రిటిష్ కాదు. వాళ్ళే, బ్రిటిష్ తెల్లోడికి వాళ్ళు బుద్ధి లేకపోవడం వల్ల పెట్టినటువంటి పెట్టాడా చట్టం అని. ఇది 1870వ సంవత్సరంలో పెట్టారండి. అదే సార్, మనకి తేడా స్వాతంత్రం తెలియజేయండి. రాకముందు బ్రిటిష్ వాడు ఈ దేశ ప్రజల్ని, ఈ దేశ నాయకుల్ని, స్వాతంత్ర సమరయోధుల్ని కట్టడి చేయడానికి పెట్టాడు. హ్మ్. ఒకటి కృష్ణమోహన్ గారు, అట్లా కాదు బ్రిటిష్ వాడు కూడా ఈ సార్, భారతదేశంలో సార్, స్వాతంత్రం సుబ్బారావు వచ్చిన గారు, తర్వాత సుబ్బారావు గారు ఇన్ని నా మాట కేసులు వినండి, పెట్టారు. నా మాట వినండి సుబ్బారావు గారు. ఒక్క నిమిషం సుబ్బారావు గారు, నా మాట వినాలి మీరు దయచేసి. సుబ్బారావు గారు, నేను అడిగింది ఏంటంటే 124Aని ఒక పక్కన పెట్టండి త్రాసులో, ఇంకొక పక్కన 121, 121A, 122 ఈ 3 సెక్షన్లను ఇంకో పక్కన పెట్టి ఈ వ్యత్యాసం ఏంటో తెలియజేయండి వీక్షకుల సౌకర్యార్థం దయచేసి. ఒకటండి, హ్మ్, ఇప్పుడు 124Aకి వచ్చేటప్పటికి హ్మ్, భారతదేశంలో చట్టబద్ధంగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హ్మ్, శత్రుభావను, అసంతృప్తిని ఆ. ప్రేరేపించడం దేశద్రోహ నేరంగా మాట పరిగణించడం. ద్వారా కానీ, చేత ద్వారా అంటే కానీ, హావభావాల ద్వారా కానీ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శత్రుభావంతో అసంతృప్తిని, అవును ప్రభుత్వాన్ని విమర్శించిన, అవును కన్నుగొట్టిన, ప్రభుత్వంతో శత్రుభావంతో చేసిన ఇలాంటి చిన్న వాటికి కూడా ఈ 124A దేశద్రోహం కింద పెట్టేస్తున్నారు. ఎస్. కానీ ఇక్కడ మీరు చూసారో లేదో, కేదార్నాథ్ సింగ్ కేసులో చాలా స్పష్టంగా ఇదేం రెండో నేను అడిగిందని చెప్పండి, మళ్ళా టీవీ అవుతున్నారు. రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు. సుబ్బారావు గారు, నేను వదలను సార్, నేను పట్టు వదలను విక్రమార్క, నా పేరు కృష్ణమోహన్ గారు. సుబ్బారావు గారు ఆగాలి సుబ్బారావు గారు మీరు ఆగాలి, సుబ్బారావు గారు మీరు ఆగాలి, సుబ్బారావు గారు ఆగాలి. నాకు రెండో వైపు చెప్పండి, 121, 121A అండ్ 122 ఈ మూడింటిని దీంతో కంపేర్ చేసి చూపించండి. ఇది 124 మామూలుగా మాట్లాడినా, ప్రభుత్వాన్ని విమర్శించినా, శత్రుత్వంతో విమర్శించినా గానీ దాని కింద వస్తుందండి. అది 124 జనరల్ గా దీంట్లో పెట్టింది. కానీ దీన్ని రిస్ట్రిక్ట్ చేస్తూ మీకు అందుకే చెప్తున్నా, కేదార్నాథ్ సింగ్ కేసులో వైలెన్స్ జరిగితేనే పెట్టాలని ఇచ్చారు. కాబట్టి అది 124A గురించండి. అలానే 121కి వచ్చేటప్పటికి ఎవరైనా కానీ భారతదేశ ప్రభుత్వంపై యుద్ధమును ప్రకటించినా, యుద్ధం చేయడానికి ప్రయత్నించినా, లేక యుద్ధమును ప్రోత్సహించినా మరణశిక్ష కానీ, లేక యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధించబడుతుంది, లేకుండా ప్లస్ జరిమానా విధించడం జరుగుతుంది. అంటే భారత ప్రభుత్వానికి వ్యతిరేకమైన తిరుగుబాటు జరిగితే అది 121 కింద వస్తుందండి. అలానే భారత ప్రభుత్వమే యుద్ధం చేయటం అంటే పైన వివరించిన ఎవరైతే భారత ప్రభుత్వంతో యుద్ధం ప్రకటించేందుకు కుట్ర పన్నుతారో వారికి యావజ్జీవ కారాగార శిక్ష, 10 సంవత్సరాల జైలు శిక్ష అండి. అంటే ఎవరైతే సాయుధ తిరుగుబాటు ద్వారా కానీ, బల ప్రదర్శన ద్వారా కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ, లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కూలదోసేందుకు కుట్ర పన్నుతున్నారో అటువంటి వారిపైన కూడా ఈ యొక్క సెక్షన్ పెట్టొచ్చండి. 121A. ఏమండి, 122 యుద్ధ సన్నాహం, భారత ప్రభుత్వంపై యుద్ధంను ప్రకటించే ఉద్దేశంతో
అందుకే సన్నాహం చేసుకున్న క్రమంలో జన సమీకరణ చేసిన, ఆయుధములు మందుగుండు సామగ్రి సమీకరించిన, లేక మరే విధములుగా సన్నాహములు చేసిన యావజ్జీవ కారాగార శిక్ష గాని 10 సంవత్సరాలు మించకుండా కారాగార శిక్ష గాని విధించవచ్చండి. నాకు చదివి వినిపిస్తున్నారు సార్ మీరు. నేను చదివి వినిపిస్తున్నారు నాకు. కాబట్టి నేను అట్లా కాదు అడిగింది. ఓకే. 124 కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి 124A ఉంటేనే ఈ దేశ భద్రత వస్తుంది అని అంటాం, అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే దానికన్నా ప్రమాదకరమైన సెక్షన్లు 121, 121A, 122 ఐపీసీలో చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి మరి ఈ లెస్ ఇంపార్టెంట్ దాన్ని ఎందుకు పెట్టినట్లు, ఈ అప్రాముఖ్యమైనటువంటి దాన్ని ఎందుకు పెట్టినట్లు ఉరి శిక్ష వేయడానికి 121 ఉపయోగించారు. ఈ ప్రాధాన్యం లేనటువంటి 124A అనేటువంటి దాన్ని ఎందుకు పెట్టినట్లు బ్రిటిష్ వాడు? ఏమండి, ఈ ప్రాధాన్యం లేనటువంటి 124A అనేటువంటి దాన్ని తెల్లోడు బ్రిటిష్ వాడు ఎందుకు పెట్టినట్లు అర్థం కాలే నాకు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ ప్రిపరేషన్ దీనికి అరెస్ట్ చేయడానికి, సెక్షన్స్ అప్లై చేయడానికి ఆ సంఘటనలు జరగాలండి. కానీ ఇక్కడ సింప్లిఫైగా ప్రభుత్వాన్ని విమర్శించిన గాంధీ గారు ఏం చేశారండి, ఒక జర్నల్లో, వీక్లీ జర్నల్లో 3 ఆర్టికల్స్ రాశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. రాసినందుకు ఆయన మీద దేశద్రోహ నేరం పెట్టారు. కాబట్టి సింపుల్ గా పెట్టడానికి ఈ యొక్క సెక్షన్ ని ఒక 124A ఉపయోగించారు ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఇక్కడ మనం గుర్తించాలండి. సింపుల్ గా ప్రభుత్వాన్ని విమర్శించిన, సింపుల్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, సింపుల్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన 124 సెక్షన్ ని ఈజీగా ఉపయోగించడానికి బ్రిటిష్ వాడు పెట్టుకునే చట్టం అండి. అంతేకాకుండా ఇంకోటి కృష్ణమోహన్ గారు, మీరు చూడండి జార్ఖండ్ లో అండి దాదాపుగా వాళ్ళు కోరిన ట్రైబల్స్, ఆదివాసీలు కోరింది ఏంటంటే, మేము ఈ ట్రైబల్ యొక్క భూమిని కమర్షియల్ ల్యాండ్ గా ఉపయోగించుకుంటామని ఉద్యమం చేస్తే 10,000 మంది మీద ఈ 124A పెట్టారండి. అలాగనే జేఎన్యూ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉద్యమం చేస్తే సిఏఏ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కి వ్యతిరేకంగా చేస్తే వాళ్ళ మీద పెట్టారండి. వాళ్ళకి సింపతిగా ముంబైలో ఆ జేఎన్యూ విద్యార్థులకు అనుకూలంగా చేస్తే వాళ్ళ మీద 50 మంది మీద దేశద్రోహ నేరం పెట్టారండి. ఒకవేళ భూమి కోసం పోరాటం చేస్తున్నటువంటి ట్రైబల్స్ కి దేశద్రోహ నేరాలు పెడతా ఉన్నారు. ఈ రోజున మీరు అందరి కన్నయ్య కుమార్ జేఎన్యూ యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఆయన మీద కేసు పెట్టారు. ఒకటి ఇక్కడ కృష్ణమోహన్ గారు చాలా స్పష్టంగా 124 మీద 124 బల్వంత్ సింగ్ కేసు వర్సెస్ పంజాబ్ ఉందండి. దాంట్లో నినాదాలు ఇవ్వటము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వటము దేశద్రోహ నేరం కాదు, 124A అప్లై కాదు అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పిందండి. అయినప్పటికీ సుప్రీంకోర్టు కేదార్నాథ్ సింగ్ రిస్ట్రిక్షన్స్ కానివ్వండి, లేకుంటే బల్వంత్ సింగ్ కేసులో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులు కానీ ఫాలో అవ్వకుండా ఈ రోజున దీన్ని ప్రతి చిన్న విషయానికి దుర్వినియోగం చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడతమే కాకుండా ప్రజాస్వామిక హక్కులు ఒకటండి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను కృష్ణమోహన్ గారు, ఆర్టికల్ 19(1)A మనం చెప్తూ ఉన్నాం రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి, అవి ఉన్నాయని చెప్పేసి. ఇది ఒకటే కాదండి, ICCPR అంటే నెక్స్ట్ రౌండ్ లో సుబ్బారావు గారు ఇది నెక్స్ట్ రౌండ్ లో చెప్తారు. కానీ సుబ్బారావు గారు ఒక్క నిమిషం ఆగండి. సుబ్బారావు గారు ఒక్క నిమిషం, ప్లీజ్ లిసన్ టు మీ, దయచేసి నా మాటలు వినండి. సుబ్బారావు గారు, ఏం లేదు, ఇది ఇంకో గెస్ట్ ఉన్నారు, నేను హలో చెప్పాల్సినటువంటిది. ఇది సెకండ్ రౌండ్లో మీరు సెకండ్ రౌండ్లో వచ్చినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దరు. కానీ ఈ రౌండ్కి నేను ఇంకో 4th గెస్ట్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళేసి ఆయన పలకరించేసి వస్తాను, లేకపోతే ఆయన కోపడతారు అసలే నన్ను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎస్ సార్. నౌ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చాలా విచిత్రం ఏంటంటే ఇందులో మీరేం చివరి కాదు, అందరూ వడ్డించేవాడు నేనే, ఎక్కడ కూర్చున్నా ప్రాబ్లం లేదు. కానీ ఏమిటంటే చల్లారిపోతాయండి, అంతకన్నా ఏం లేదు. లేదు, వేడిగానే తెచ్చాను నేను. ఇక్కడ మేమంతా మొత్తం ఇచ్చేసామని అనమాట. ప్లీజ్ గో అహెడ్. ఓకే. ఇప్పుడు 1962లో ఇక్కడి నుంచి వస్తానండి, ఇటుపక్క నుంచి వస్తాను. 1962లో మన సుప్రీంకోర్టు ఉంది. 1962లోనే మన సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు, రాజ్యాంగ ధర్మాసనాలు ఉన్నాయి. 1962కి వచ్చేప్పటికే రాజ్యాంగం ఒక రివ్యూ చేయడం అనేది
ప్రారంభించేసింది. అప్పటికే 1952 నుంచే రివ్యూలన్నీ ప్రారంభించాయి. అంతకుముందే రివ్యూ చేయడం బాగా అలవాటు ఉంది మనకి. రిపోర్టెడ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. రివ్యూ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? రివ్యూ చేసేప్పుడు చట్టాల యొక్క రాజ్యాంగ యోగ్యతని పరిశీలిస్తారు. ఇక్కడ ఏంటంటే నాకు 72 ఏళ్ళు అయిపోయి వీడిని పక్కన పెట్టండి, 75 ఏళ్ళు అయిపోయి పక్కన పెట్టండి, చాలా చట్టాలు రద్దు చేశారు కదా, దీన్ని ఎందుకు ఉంచుకున్నారు? అవన్నీ కూడా స్టేల్డ్ ఫుడ్ కింద స్టైల్ అనే పదం వాడారు సుప్రీంకోర్టులో. అంచేత అవన్నీ ఆ చట్టాలన్నీ రద్దు చేసినప్పుడు ఇదొకటి, దీని మీద మమకారం ఎందుకు? నేను కొంచెం మాట్లాడేప్పుడు అతిశయోక్తిగా కనపడుతుంది, శబ్దాలు కొంచెం మారుస్తాను అంతే తప్ప ప్రధాన భావానికి ఏమీ నేను వక్రీకరించి చెప్పను. కాబట్టి ఈ రాజ్యాంగ యోగ్యత అనే ఉంది. దీని మీద యోగ్యత మనం తెలుగు భాషలో మాట్లాడుకున్నాం. ఇది రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి భంగం కలిగిస్తోందా ఈ చట్టం? ఎప్పుడైనా సరే రాజ్యాంగ ధర్మాసనం కానీ సుప్రీంకోర్టు కానీ దీని మీద పరిశీలన చేయవచ్చు, దీన్ని రివ్యూ తీసుకోవచ్చు. ఎప్పుడు ప్రాథమిక హక్కులు భంగం కలిగేలా ఉందా ఈ చట్టం? 2, రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగేలా ఉందా ఈ చట్టం? ఈ 2 విషయాన్నే ఈ కోణంలో టెస్ట్ పెట్టాలి. ఈ 124A కానీ ఐపీసీ కానీ టెస్ట్ కి పెడతారు. టెస్ట్ అంటే లిట్మస్ టెస్ట్ లాంటి. ఆ టెస్ట్ కి పెడితే 2 ప్రధానమైన ఆధారాలతో 2 విషయాలను పరిశీలిస్తారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగేటువంటి ఉందా ఈ చట్టంలో? ఒక పౌరుడికి తన ప్రాథమిక హక్కు భంగం కలిగేలాగా ఈ చట్టం చేస్తోందా? 2వ భాగంలోకి వస్తే ప్రధానమైన రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉందా? ఈ 2 పరిశీలించాలి. ఇది ప్రతి గడికోసారి పరిశీలించాం. 1962లోనే కేదార్ సింగ్ వర్సెస్ స్టేట్ అనే దాంట్లో దీన్ని పరిశీలన చేశారు. అప్పుడు న్యాయమూర్తులు, సరైనటువంటి న్యాయమూర్తులు ఉన్నారు అప్పుడు. మనకి అంతకుముందు అనేక చట్టాల మీద ఇటువంటి రివ్యూ చేసినటువంటి కొక్క సుబ్బారావు గారు కానీ, పతంజలి శాస్త్రి గారు కానీ, హిదాయతుల్లా కానీ, ఇటువంటి వాడు హేమాహేమి ఏ రకంగానూ కూడా అలాగ దొడ్డిదారిని సుప్రీంకోర్టుకి వెళ్ళిన వాళ్ళు కాదు. ప్రధానంగా స్ట్రైట్ అవే వెళ్ళిన వాడు. వాళ్ళు కొన్ని చోట్ల రాత్రి భంగపడి రాత్రి వ్యాసాలు కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు. శ్రీనివాస్ గారు, మీరు పెద్దవారు, నేను మీకు చెప్పదగిన వాడిని కాదు, కానీ దొడ్డిదారిని అలాంటి మాటలు దయచేసి మాట్లాడకండి. ఓకే, ప్లీజ్ గో అహెడ్. నేనేం తప్పు మాట్లాడట్లేదండి. మరి పాప మరి అయ్యయ్యో నాకు సుప్రీంకోర్టు జడ్జీలే ఆదర్శం. మీరు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకున్నారు మమ్మల్ని సరిగ్గా చూడలేదు, కొంతలో ఒకలా చేస్తున్నారని. అదే కాకుండా రిజైన్ చేసేసారు. మీరు మాకన్నా జూనియర్స్ ని మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ చేశారు, మమ్మల్ని చేయలేదు, అన్యాయం గురయ్యాం అని వాళ్ళ పుస్తకాలు రాశారు. నేను వాళ్ళందరే వాళ్ళ పుస్తకాలే నాకు ఆదర్శం. నేను కృష్ణమోహన్ గారు చెప్పిన మాటలు అసలు నేను వాళ్ళ పుస్తకాలు చదివే చెప్తున్నా. అంచేత ఈ విధంగా సుప్రీంకోర్టుకి వెళ్లి 1962లో ఎప్పుడైతే దీని మీద కూలంకిషమైన చర్చ జరిగిందో, ఈ చట్టం ఇప్పుడు కాలం చెల్లిన చట్టం కాదు, లేదా రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించట్లేదు, లేదా ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకి ఏమీ కలగట్లేదు అన్న దాని నిర్ణయానికి వచ్చి దీన్ని కంటిన్యూ చేయవలసిన సెక్షన్ ఉండవలసింది అని భారత రాజ్యాంగాన్ని రక్షించేటువంటి బాధ్యత తీసుకున్న సుప్రీంకోర్టే 1962 తీర్పులో స్పష్టంగా చెప్పింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఒకసారి మనకు వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్దాం. మా మిత్రుడు సుబ్బారావు గారు చెప్పారు, ఇక్కడ జార్ఖండ్ లో 10,000 మంది మీద కేసులు పెట్టారు. ఈ వేళ భూ పోరాటం మీద కానీ, లేదా ట్రైబల్స్ మా ట్రైబల్ ల్యాండ్స్ కమర్షియల్ ల్యాండ్స్ గా మీరు కన్వర్ట్ చేయండి అన్నప్పుడు పెట్టారు. అంత మాత్రం పెట్టరు, డిమాండ్ అది. ఆ డిమాండ్ మీద పెట్టినట్టుగా ప్రూవ్ చేస్తే దాన్ని క్వాష్ చేసేసి రద్దు చేసేస్తారు. రద్దు టక్కని 5 నిమిషాల కంటే శుక్రవారం ఎఫ్ఐఆర్ రాస్తే శనివారం వెళ్ళిపోతున్నాయి. శనివారం టక్కని అసలు ఛార్జ్ షీట్ లేకుండా క్వాష్ చేసేస్తారు. మొత్తం ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అన్ని అయిపోతాయి. పూర్వంలా కాదు, స్పీడ్ వచ్చేసింది. ఇప్పుడు యాక్టివిజం వచ్చింది. కానీ 10,000 మంది భారతదేశ జెండాలు తగలబెట్టి భారతదేశ యొక్క రాజ్యాంగం ఏదైతే 2 అనేది మనకి ఈ ట్రైబల్ యాక్ట్ ఏదవుతుందో, ట్రైబల్ కన్జర్వేట్ చేసేటువంటి యాక్ట్ ఉందో, ఆ యాక్ట్ వ్యతిరేకంగా మా భూమి మా దేశము ఈ సెపరేట్ ల్యాండ్ అన్నదాన్ని ఎక్కడైతే
వాళ్ళు నినాదాలు చేశారు, ప్లే కార్డ్స్ పట్టుకున్నారు, వాళ్ళది కేసులు పెట్టారు. వెనకాల గిరిజనుల భూమి వంక, గిరిజనుల భూమి, గిరిజనులు ఎవ్వరూ దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. మిగతా రాష్ట్రాలను వెళ్ళినటువంటి ఉద్యమకారులు, ఎక్కువ శాతం ఉద్యమకారులు ఉన్నారు. ఇంకో విషయం మీరు ఇందాక ఉటంకిస్తూ, హర్యానా బోర్డర్ లో రైతులు ఏదైతే ఈ 3 కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తున్నారు, చట్టాలు వ్యతిరేకించండి, చట్టాలను వ్యతిరేకించడంలో మనం అందరం కూడా వాళ్ళకి వాళ్ళ హక్కును కాపాడుతాం. చట్టాన్ని వ్యతిరేకించడంలో ఏకీభవించవచ్చు, చట్టాన్ని వ్యతిరేకించే హక్కును చూసారా, దాన్ని మనం గౌరవిస్తాం. కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో రిట్ వేశాక భారత జాతీయ జెండాలని తగలబెట్టి కాళ్ళ కింద వేసి నలిపి భారతదేశ బొమ్మని అడ్డంగా కట్ చేసి దాంట్లో హిమాచల్ ప్రదేశ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక మ్యాపుల్లో కట్ చేసి ఆ మ్యాపులు ప్రదర్శించారు. మరి ఇది మర్చిపోకూడదు. జనం చాలా మంది మనం చూస్తున్నారు, వింటున్నారు, మన నిజమేమో అక్కడ తప్పు జరిగింది అనుకుంటారు. ఈ చర్యల మీద కేసులు పెట్టారు. ఇటు మహారాష్ట్ర కానీ ఎక్కడికి వెళ్ళినా, కేరళలో కానీ ఈ చర్యలు కూడా ఉన్నాయి. మనందరం అనుకుంటున్నాం అంటే ఈ చర్యలు కూడా ఒక హర్యానాలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ వెహికల్ మీద హర్యానాలో ఆ కేసులు పెట్టడానికి సంబంధించి ఆ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ మీద దాడి చేసి ఆయన అధికార వాహనాన్ని ధ్వంసం కూడా చేశారు. అది కూడా ఉంది మీరు చెప్పేటువంటి దానికి అనుబంధంగా. గో హెడ్. అవును, అయ్యోయ్యో రాళ్ళిచ్చి కొట్టారు, రాళ్ళు విసిరారు, కత్తులు తీసుకున్నారండి. ఢిల్లీలో ఢిల్లీ వెళ్ళనివ్వండి, వాళ్ళు ఉద్యమాన్ని చేసుకోనివ్వండి. ఒక పక్క రాజ్యాంగంలో మనం ఏం చేస్తున్నారంటే, మీ ఉద్యమాల పేరిట పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్లకుండా, పేదవాళ్ళు పనులు వెళ్లకుండా, ముసలి వాళ్ళు మందులు లేకుండా, చిన్న పిల్లల పాలు లేకుండా చనిపోతారు. రాష్ట్రారోకోలు చేసిన, హర్తాలు చేసిన మీరు ఈ విధంగా కంటిన్యూస్ గా ఒక ఉద్యమాన్ని తలపెడితే మానవ జీవనానికి ఏదైతే నార్మల్ ప్రజా జీవనం భంగం కలిగిస్తే, ఈ ప్రజా జీవనం అనేది నా ప్రాథమిక హక్కు కదండి, నా మానవ హక్కు కదా, నా మానవ హక్కు, నా ప్రాథమిక హక్కులకు మీరు ఉల్లంఘన కలగజేస్తే అలా చేసి ఉద్యమకారుల్ని శిక్షిస్తాం అని తీర్పులు సుప్రీంకోర్టు ఉన్నాయి, రాష్ట్ర హైకోర్టులు ఉన్నాయి. మరి ఈ కాదు ఉద్యమాన్ని మీరు ఢిల్లీ దాకా అనుమతించండి అన్నారు. అనుమతిస్తే ఏం చేశారు, ఎర్రకోట మీద ఖలిస్తాన్ జెండా ఎగరేశారు. వాళ్ళ మీద 124 పెట్టరా? మరి 124 ఉంది, రద్దవలే ఉంది, వాళ్ళ మీద పెడతారు. ఈ 124కి 121కి 121A కి 122కి మిత్రుడు వ్యత్యాసం చెప్తున్నారు. ఇక్కడ 124లో 3 సంవత్సరాల శిక్ష. సింపుల్ కేసు అంటే సింపుల్ సెక్షన్ ఇది. 124A ఒక్కసారి అర్థం చేసుకోండి. 121 వెరీ సివియర్, 121A సివియర్, 122 వెరీ సివియర్, మరణ శిక్ష అది. ఇక్కడ 124A 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా, ఈ రెండే ఉన్నాయి. ఇవెందుకు సింపుల్? ఆ సింపుల్ అనేది నేను చదివి వినిపించండి. నేను ఒక ప్రభుత్వం లాఫుల్ గవర్నమెంట్ అంటే ఏంటంటే కాన్స్టిట్యూషనల్ లా అన్నదాన్ని, కాన్స్టిట్యూషనల్ లా అది ఎలా చెప్పాలి మనం? కాన్స్టిట్యూషనల్ అంటే ఇది 124A కింద యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం లేదా శ్రీనివాస్ గారు? 124A కింద యావజ్జీవ కారాగార శిక్ష విధించేటువంటి అవకాశం లేదా? అది ఎప్పుడు లీడ్ అవ్వాలి? 124 కింద కారాగార శిక్ష కింద అవ్వాలంటే వారి ఉద్యమం యొక్క రూపం ఎలా ఉండాలి? ఇలా 124A కింద వచ్చి అంతిమంగా ఆయన చెప్తున్నారు సాక్ష్యాలు ఉన్నాయి, ఉరి శిక్ష వేయడం కానీ మన శిక్ష వేయడం కానీ జరగాలంటే ఆయన యొక్క కుట్ర ఏదైతే ఉందో దాని కార్యాచరణలోకి వెళ్ళి ఆ కార్యాచరణ పర్యవసానంగా తీవ్రమైనటువంటి 2 ప్రధాన అంశాలండి. జాతీయ భద్రత, జాతీయ సమగ్రత. ఈ 2 పదాలను మర్చిపోతే మనం న్యాయం చేసిన వాళ్ళకి కావు ఈ మొత్తం చర్చకి. జాతీయ సమగ్రత ప్రధానం, జాతీయ భద్రత కూడా ప్రధానం. ఈ జాతీయ సమగ్రతకి భద్రతకి భంగం వెళ్ళినట్టుగా అంతిమంగా కూడా దాన్ని ఎగ్జిక్యూషన్ లోకి వెళ్ళిపోతే మీకు అక్కడ మీ తమిళనాడులో కోయంబత్తూరు బాంబు పేలిళ్ళు, అక్కడ పాటు రాజమండ్రిలో పట్టుకున్నారు వాళ్ళు. 124A కింద అరెస్ట్ చేశారు. ఆ 121, 122 తర్వాత ఛార్జ్ షీట్ లో రాశారు. కాబట్టి ఈ రకంగా ఉన్న ఖలిస్తాన్ ఉద్యమంలో అన్ని 124A ఉన్నాయి. కాబట్టి ఈ సెక్షన్ ని మార్చేటప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చేది సుప్రీంకోర్టులో నిన్న జరిగిన చర్చ. మీరు ఇందాక చక్కటి మాట మాట్లాడారు, కంక్లూజివ్. నా అభిప్రాయం చెప్పేప్పుడు కంక్లూజివ్ గా చెప్తే, అందుకనే కేకే వేణుగోపాల్ గారు ఏముటగించారు, దీని మీద చర్చ జరగాలి, అవసరమైతే దీని మీద గైడ్ లైన్స్ మనం తయారు చేసేద్దాము, దీని మీద పరిశీలన కావాలి. సుప్రీంకోర్టులో జడ్జి గారు మాట్లాడిన వెంటనే అటార్నీ జనరల్ గారు, సొలిసిటర్ జనరల్ గారు వెంటనే లేచిపోయి, ఎస్
మేము అంగీకరిస్తున్నాం అని చెప్పేలేరండి వాళ్ళు, చెప్పకూడదు. ఎందుకంటే దీని మీద చర్చ జరగాలి, సంస్కరణలు అంటారు. ఇది ఒక సంస్కరణ తెద్దామని అనిపించింది అనుకోండి. ఏమంటే ఈ చట్టం మీద ఒక ఆయన ఎవరో రిట్టేశారు, ఎక్స్-సర్వీస్మెన్, ఆయన జీవితకాలం అంతా దేశానికి అర్పించారు. ఆయన ఈ కేసు వేయడంలో మనం ఆయనకు ఉద్దేశాలు ఆపాదించలేము, ఇది కూడా మాట్లాడారండి. ఎవ్వరికి ఉద్దేశాలు ఆపాదించలేమండి. ఎవరికైనా ఉద్దేశాలు ఆపాదించాలంటే విచారణ తర్వాత మాత్రమే, విచారణ తర్వాతనే ఉద్దేశాలు బయటపడతాయి. అంతవరకు ఉద్దేశాలు ఆపాదించక్కర్లా. ఉద్దేశం ఆపాదించుకోకుండా ఉండడానికి క్వాలిఫికేషన్ మిలిటరీలో పనిచేయడం కాదు. మిలిటరీలో పనిచేసిన వాళ్ళు అనేక మందిని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, అక్కడ మార్షల్ లా ప్రకారం వాళ్ళు శిక్షించారు, అనేక విషయాలు బయటపడుతూ ఉంటాయి. ఎవ్వరికి కూడా క్లీన్ చిట్ ఇవ్వలేరు. కాబట్టి ఇక్కడ ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరాలు అయిపోయిందనో, అనేక చట్టాలు మీరు అప్పటికే మార్చేశారనో, ఈ చట్టం కూడా ఉండాలనో, కాలదోషం పట్టింది. కాలదోషం పట్టిందంటే టైం బాడ్ అని. రెండోది ఏం చేశారు, వలస చట్టం అన్నారు. ఇక్కడెక్కడ ఒకసారి 124A చదువుతారు, వలస చట్టం అన్నారు. కాబట్టి వలస చట్టం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, చట్టం బ్రిటిష్ వాళ్ళు చేశారు. అసలు 1935 యాక్ట్, 1935 యాక్ట్ కాన్స్టిట్యూషన్ రిప్లికా. ఆ తర్వాత మన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, ఇండియన్ కంపెనీస్ యాక్ట్, ఆ తర్వాత ఏ చట్టం అయినా చేసింది అయితే మనకి బ్రిటిష్ పార్లమెంటే చేసింది. ఇక్కడ 124A హూ ఎవర్ బై వర్డ్స్ ఎయిదర్ స్పోకెన్ ఆర్ రిటన్ ఆర్ బై సైన్స్ ఆర్ బై విజిబుల్ రిప్రజెంటేషన్ ఆర్ అదర్వైజ్ బ్రింగ్స్ ఆర్ అటెంప్ట్స్ టు బ్రింగ్ into hatred or contempt or excites or attempt to excite dissatisfaction towards the government established by law in India. Law in Britain కాదండి, ఇది గవర్నమెంట్ ఇన్ బ్రిటన్ అంటలా. Law in India shall be punished with imprisonment for life or with fine, which fine may be added or with imprisonment which may extend to 3 years to which with fine అనేది రాశారు. ఓకే, ఇక్కడ ఇండియాలోనే ఉంది. ఈవేళ రాజ్యం అని కాదు, మీకు అమెరికాలో తీసేశారండి, బ్రిటన్ లో తీసేశారు. వాళ్ళు ఎంత తలనొప్పి భరిస్తున్నారో, ఎన్ని రకాలైన ఆ దేశ వ్యతిరేకతని చూస్తున్నారో. వాళ్ళు తీసుకోవడం వల్ల వచ్చిన పర్యావసానమా, లేకపోతే లిబరలైజేషన్ వచ్చిన పర్యావసానమా? భారతదేశం అంత లిబరలైజేషన్ భరించలేదు. మనకంటూ వీ హ్యావ్ అవర్ పార్లమెంట్, వీ హ్యావ్ అవర్ లా కమిషన్, వీ హ్యావ్ అవర్ వండర్ఫుల్ థింకర్స్ లైక్ కృష్ణమాల్ గారు. ఇక్కడ చర్చ పెట్టారు కాబట్టి ఈ విషయాన్ని చర్చ పెట్టారు కాబట్టి చర్చ పెట్టాలని దమ్ము ధైర్యం కావాలి సార్. చర్చ పెట్టాలంటే దాని సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటే కానీ పెట్టలేదు. ఈ వేళ ఇంకొక విషయం, మీరు ఈ వలసవాదం చేసుకునే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా చట్టం అక్కడే. కంటెంప్ట్ ఆఫ్ పదం ఎక్కడ, కంటెంప్ట్ ఆఫ్ రాజ్యాంగం లేదండి, కంటెంప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎక్కడ లేదు, కంటెంప్ట్ ఆఫ్ పార్లమెంట్ అని పదం ఎక్కడ లేదు, కంటెంప్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పదం ఎక్కడ లేదు. కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏమిటండి? ఇది కూడా వలస వాదమే కదా. బాగుంది. ఓకే, ఏదైతే డైరెక్షన్ జడ్జిమెంట్ ని కనుక వాళ్ళు అమలుపరచకపోతే దాన్ని ఏమంటారు, ఫెయిల్యూర్ టు ఎగ్జిక్యూట్ చేయకపోతే శిక్షించే జైల్లో పెట్టేస్తే లాభం ఏంటండి? ఆ డిగ్రీ ఫలాలు ఎవరికి అందాలో వాళ్ళకి అందజేసేలా చూడాలి. కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉండదండి, వైలేషన్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్ ఆర్ నాన్ కాంప్లైన్స్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్. కోర్ట్ ఆర్డర్స్ బాగుంది. మీరు కొత్త వివాదాలకు తెరదీశారు. బాగుంది. వీటి మీద సెకండ్ రౌండ్లో మరింత ఎగ్జాస్టివ్గా చర్చ జరుపుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. రామకృష్ణారెడ్డి గారు నమస్కారం. మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నాను. 2 విషయాలు. ఫస్ట్, మొట్టమొదటి విషయం, ఈ చట్టం మిస్యూజ్ జరుగుతుంది అనేటువంటి విషయంలో ఏ విధమైనటువంటి సందేహాలు ఎవ్వరికీ ఉండవలసినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే మిగతా రాష్ట్రాల విషయం పక్కకు పెడితే మన రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తెలంగాణలో ఒక పుస్తకము, ఒక తుపాకీ, ఇదేంటి వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నీ పెట్టేసి ఒక తుపాకీతోటి ఒక పుస్తకంతో భారతదేశ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేశారు అని అంటూ నక్సలైట్ల మీద, పీడబ్ల్యూజీ వార్ గ్రూప్ వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం అనేది మనందరం చూస్తూ వచ్చాం గతంలో. ఎప్పుడు ఈ మధ్య తగ్గి ఉండొచ్చు, వాళ్ళందరూ బహుశా టీఆర్ఎస్లో చేరినందువల్ల. అయితే ఇప్పుడు ఒకటి, అసలు ఇలా ఆదేశించేటందుకు అంటే ఫలానా చట్టాన్ని రద్దు చేయండి, ఇది 75 ఏళ్ళు అయిపోయింది, ఇది వలసవాద చట్టం అని చెప్పడానికి సుప్రీంకోర్టుకు అధికారం ఉందా లేదా? ఏమిటి దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్? ఇప్పుడు మీరు చెప్పేది 75
ఈ 124A అనేది 75 సంవత్సరాలు కాదు, 156 సంవత్సరాలు, 150 సంవత్సరాలు పైన ఓకే ఉన్నది. ఓకే ఓకే అయితే ఈ 118 దీన్ని 1860 ఇండియన్ పీనల్ కోడ్ 1860 అని 1860లో అప్పటి లా కమిషన్ రాసిన దాని మీద దీన్ని పాస్ చేసినారు ఈ చట్టాన్ని. అయితే ఈ చట్టం కూడా ఆ రోజుల్లో కామన్ లా ప్రిన్సిపల్ చూసి మన ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన సొసైటీలో ఏమున్నాయో అవన్నీ దృష్టిలో పెట్టుకున్న చట్టమే. కాకపోతే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే సుప్రీంకోర్టు ఏదైనా సెక్షన్ అన్కాన్స్టిట్యూషనల్గా ఉంటే దాన్ని స్ట్రక్ డౌన్ చేయొచ్చు, అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేయొచ్చు. కానీ సుప్రీంకోర్టు కెనాట్ గివ్ ఎ డైరెక్షన్. సుప్రీంకోర్టే కానీ హైకోర్టే కానీ డైరెక్షన్ ఇవ్వలేదు ప్రభుత్వానికి. ఏంది, ఈ చట్టాన్ని మీరు ఈ యొక్క సెక్షన్ని తీసేయండి, ఈ సెక్షన్ రిపీల్ కానీ అనండి, మేము రిపీల్ చేస్తున్నాం అని సుప్రీంకోర్టు చెప్పలేదు. సుప్రీంకోర్టుకు ఆ పవర్ లేదు. ఇది ఏ ప్లీనరీ పవర్, ఎక్స్క్లూజివ్ పవర్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచరే. ఒక చట్టాన్ని అన్కాన్స్టిట్యూషనల్, ఒక చట్టమే కానీ ఒక సెక్షనే కానీ అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేసినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి లా కమిషన్ రెఫర్ చేస్తే ప్రభుత్వం సబ్సీక్వెంట్గా దాన్ని స్టాట్యూట్ బుక్ నుంచే కానీ ఈ చట్టం నుంచే కానీ తీసేయాలి. కానీ సుప్రీంకోర్టు మేము వీఆర్ డిక్లేరింగ్ ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషన్ దేర్ ఫోర్ ఇట్ హైస్ టు బి రిపీల్డ్ అనేటువంటి పరిస్థితి ఆ యొక్క పవర్ సుప్రీంకోర్టుకే కానీ హైకోర్టుగా కానీ లేదు. సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క డ్యూటీ ఏంటంటే వాళ్ళు కేవలం ఈ చట్టాన్ని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ కింద రాజ్యాంగ సమర్థతనే, రాజ్యాంగ దాన్ని ఏమంటారు, దాన్ని సమర్థత, రాజ్యాంగ బద్ధతగానే వాళ్ళు చూడాలి, రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీగానే దాన్ని చూడాలి. కానీ దీన్ని ఈ చట్టాన్ని మళ్ళీ కొత్త చట్టం తీసుకురండి, లేకుంటే కొత్త సెక్షన్ తీసుకురండి, కొత్త సెక్షన్ రాయండి అనేది అబ్జర్వేషన్ అక్కడెక్కడ చేస్తే తప్ప కానీ డైరెక్షన్ మాత్రం పార్లమెంట్కి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ రాష్ట్ర లెజిస్లేచర్కి కానీ ఇచ్చేటువంటి పవర్ సుప్రీంకోర్టుకు లేదు. ఇది అనేక సందర్భాల్లో దీన్ని చెప్పిన సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్ట్స్ చెప్పినాయి. కాబట్టి ఇప్పుడు ఈ రిమార్క్స్ ఏమి, అది ఇంట్రడక్టరీ రిమార్క్స్ అంటే జస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. నిన్న సుప్రీంకోర్టులో 124A ఛాలెంజ్ చేసినారు, వాళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్పినారు, ఇది పిటిషనర్స్ చెప్పినప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ ఏమనుకున్నారు, అవునయ్యా ఇది తిలక్ ఎప్పుడు, ఎందుకంటే 124 150 సంవత్సరాల నుంచి ఉన్నది, ఇప్పుడు కూడా ఉండొచ్చా అనేటువంటి అభిప్రాయం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినా. కానీ ఇంకొక విషయం మీరు గమనించాలి, చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారంటే కార్పెంట్కు రంపము కట్టింగ్ అది ఇస్తే ఎంటైర్ అడవిని ఫారెస్ట్ కోసే అధికారం వారికి కార్పెంటర్ లేదు. వాడు అవసరమైన చెట్టునే కట్ చేయాలి కానీ ఎంటైర్ యొక్క దాన్ని ఫారెస్ట్ చేసి కట్ చేసేటువంటి అధికారం లేదు. కానీ మన ఒక నిమిషం రామకృష్ణారెడ్డి గారు, కానీ మన వడ్రంగులు అడ్డగోలుగా ఏ చెట్లను బట్టి ఆ చెట్లను కోసేస్తున్నారు కదా, మరి దీన్ని ఎట్లా ఎదుర్కోవడం, ఎట్లా ఆపడం? అది కరెక్ట్ అనేది మీరు మిస్యూజ్ అనేది బాగా ఉన్నది. మీరు ఒక ఉపమానం చెప్పినారు, ఏది హర్యానా బార్డర్లో, ఢిల్లీ బార్డర్లో 500 మంది ఈ యొక్క చట్టాలకు పార్లమెంట్ చేసిన చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఏదో స్ట్రైక్ చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా రాజ్యద్రోహ కేసు పెట్టినారు. కానీ ప్రభుత్వానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పేపర్లో నుంచి చదివినాను, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఏముందంటే వాళ్ళు కొన్ని నెలలుగా ఒక ఆర్గనైజ్డ్గా ప్రొటెస్ట్ చేసుకో అక్కడ ఎడ్యుకేషన్ చేస్తుంటే వాళ్ళకు విదేశ ప్రభుత్వాలు అంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తున్నట్టు గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఎట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ఫారిన్ కంట్రీస్, ఎట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ వేరే బయట రాజ్యాలు బయట ప్రభుత్వాలతో ఇవాళ మెజారిటీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పాస్ చేసినటువంటి ఒక చట్టాలను విత్డ్రా చేసుకోమనో అనేటువంటి వాళ్ళు ఎజిటేట్ చేస్తుంటే గవర్నమెంట్ రాజ్యద్రోహం కేసు పెట్టింది. మీరు ప్రభుత్వానికి ఏదో విదేశాల దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ వాళ్ళు ప్రూవ్ చేయగలుగుతారా లేదా చట్టం వేరే విషయం. ఒక్క నిమిషం రామకృష్ణారెడ్డి గారు, అంటే ప్రభుత్వం తనను వ్యతిరేకించేటువంటి వాళ్లకు వ్యతిరేకంగా వాళ్ళని బ్యాడ్ లైట్లో చూపించడం కోసం, వాళ్ళని బదనాం చేయడం కోసం, వాళ్ళని అప్రతిష్ట పాలు చేయడం కోసం ఇలా విదేశీ శక్తుల దగ్గర నుంచి వీళ్ళు సహాయం పొందుతున్నారు అనేటువంటి అభియోగం మోపడం అనేది మనం ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో అనేక సందర్భాల్లో చూసాం. మరి అలాంటప్పుడు దీన్ని మీరు చెప్పినట్లుగా కోర్టులో నిలబడకపోవచ్చు అని అన్నారు కదా, దానివల్ల మాత్రమే మనం ప్రజలు బతికిపోతారు, అంతేనా?
కోర్టులో నిలబడకపోవచ్చు, కోర్టులో ప్రూవ్ మీరు ఎందరో నక్సలైట్ ఎక్స్ట్రీమిస్టుల మీద కరెక్ట్ ఈ చైనా నుంచి లిటరేచర్ వస్తుంది, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక సహాయం వస్తుందని చెప్పి ఎంత చేసినా కానీ మనం ఇటువంటి కేసులను జిల్లా జడ్జులే కానీ ఎన్నో కేసుల్లో జిల్లా జడ్జులను నక్సలైట్గా రాజద్రోహ కేసు 124A దీని కింద మోపినా కానీ వాళ్ళను ఫ్రీగా చేసినారు, అంటే వాళ్ళు విడిచిపెట్టినారు, అక్విటల్ చేసినారు. కనుక నేననేది మీరు రెండు రకాలుగా, కృష్ణమోహన్ గారు రెండు రకాలుగా చూడాలి. ఒక సెక్షన్ ఏదైతే ఉందో, ఒక చట్టం ఏదైతే ఉందో అది రాజ్యాంగబద్ధతగా ఉన్నదా లేదా అనేది అంతే. కానీ ఏదో దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు కనుక ఈ సెక్షన్ కొట్టేయాలి, ఈ చట్టాన్ని తీసేయాలి అనేది అనేటువంటిది మిస్యూజ్ అనేది వేరు, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీగా ఆ సెక్షన్ ఉండడం అనేది వేరు. కనుక 124A ఈజ్ రియలీ ఇన్ ద ప్రజెంట్ సర్కమ్స్టెన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఇంకా దాన్ని అమెండ్మెంట్ చేస్తూ దాన్ని చేయాలి, కానీ దాన్ని మిస్యూజ్ చేస్తున్నట్టు సుప్రీంకోర్టుకే కానీ హైకోర్టుకే కానీ అనేక సందర్భాల్లో వాళ్ళకి ఎవిడెన్స్ ఉంటే ఈరోజు సుప్రీంకోర్టు బాధ్యత ఏంటంటే దాన్ని ఇంకా గైడ్ లైన్స్ ఇవ్వాలి, ఇంటర్ప్రెట్ చేయాలి. ఈ 124Aను ఈ సందర్భంగానే దీన్ని ఉపయోగించవచ్చు అని చెప్పచ్చు. కానీ ఏదో మీరు అన్నట్టు రంపం ఇచ్చి మొత్తం ఫారెస్ట్ కట్ చేస్తున్నట్టుగా ఈ యొక్క ఏదో ఈ మీదికి అపరెంట్గా ఈ సెక్షన్ అందరి మీద పెడుతున్నారు కనుక దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడానికి వీల్లేదు. దేనివల్ల సుప్రీంకోర్టు కూడా ఈ సెక్షన్ రిపీల్ చేయండి అని చెప్పడానికి కూడా సుప్రీంకోర్టుకు పవర్ లేదు. వాళ్ళు నిన్న సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళకు ఆ ఆర్గ్యుమెంట్స్ చెప్పిన దాని మీద వాళ్ళకు ఆర్బిటరీగా అనిపించి వాళ్ళు ఇంట్రడక్టరీ రిమార్కే చేసినారు, కానీ వాళ్ళు ఫైనల్ రిమార్క్స్ చేయలేదు. దీన్ని మనం ఆ దృష్టిలో చూడాలని నేను చెప్తున్నాను. ఇంకొక మాట కూడా అన్నది సుప్రీంకోర్టు, ఈ కేసు కింద 124A కింద కోర్టుకు నిలబడి శిక్షలు పడినటువంటి సందర్భాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి అని కూడా అన్నది. అంటే ఇది కోర్టు ముందు న్యాయ పరిశీలనకు నిలబడలే అవి. దాన్ని మనం ఏమనుకోవాలి, ఇది కేవలం మిస్యూజ్ చేయడానికి మిస్యూజ్ చేస్తుంది. దాన్ని బట్టి మనకి ఏమనుకోవాలి, ప్రభుత్వాలు దాన్ని 124 మిస్యూజ్ చేస్తున్నాయని మనం అనుకోవాలి. ఓకే ఓకే అంతే. తర్వాత ఇంకొక ప్రశ్న, మీరు రామకృష్ణారెడ్డి గారు, మీరు సచే దాదాపు ఒక 50 ఏళ్లకు పైగా సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియా అనేది ఒక కులంతో అనుసంధానం అయిపోయి ఆ కుల ప్రయోజనాలు, కుల రాజకీయ ప్రయోజనాలు, కుల సామాజిక ప్రయోజనాలు, కులానికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు అవి కాపాడేటువంటి దానికి గాను పనిచేస్తూ పత్రికా స్వేచ్ఛ ముసుగులో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను బ్యాడ్ లైట్లో చూపి వాటికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం మనకందరికీ కనబడుతూ ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితులలో ఓపెన్ అందులో ఒక్క నిమిషం సార్, ఇప్పుడు వాళ్ళు కనుక ప్రజాశక్తి సిపిఎం అనే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ అనేటువంటిది ఉంది, వాళ్ళకు ఒక పత్రిక ఉంది, దాని పేరు ప్రజాశక్తి. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది, వాళ్ళకు విశాలాంధ్ర అని ఉంది. ఆ పార్టీ పత్రికలు కాకుండా ఇవి మేము కూడా ఫలానా కులానికి సంబంధించిన పత్రికలము లేదా ఫలానా పార్టీకి సంబంధించినటువంటి పత్రికలము అని కనుక చెప్పుకున్నట్లయితే ఏ విధమైనటువంటి ప్రాబ్లం అనేటువంటిది ఉండదు. కానీ అలా చెప్పకుండా పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఇటువంటి నీచమైనటువంటి పనులు చేస్తుంటే వీటిల్ని అదుపు చేయడం ఎలా? 124ని పెట్టారు ఇప్పుడు మన దగ్గర లేదు కాదు. ఆ యొక్క మిస్యూజ్ ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు పత్రికా స్వేచ్ఛను అబ్యూజ్ చేయడమే కానీ లేకపోతే వాళ్ళ ప్రయోజనాలు ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే అది 124A అట్రాక్ట్ కాదు 120. కాకపోతే క్రిమినల్ ఇండియన్ పీనల్ కూడా వేరే సెక్షన్స్ ఉండొచ్చు, కానీ ఈ 124A ఇంకోటి కూడా అంటే పత్రికా స్వేచ్ఛ కింద ఏ విధంగా అయితే వాళ్ళు వార్తలు రాసి లేకుంటే ఉపమానాలు రాసి కామెంట్స్ రాసి వేరే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది అది కూడా మన దేశం లోపల అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ప్రెస్ కమిషన్ అనేది కూడా ఉన్నది, ప్రెస్ కౌన్సిల్, లేకుంటే క్రిమినల్ డిఫమేషన్ కింద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేయొచ్చు.
ఇది క్రిమినల్ డిఫమేషన్ కింద ఇండివిజువల్గా ఎవడన్నా వాళ్ళ కమెంట్స్కి ఎఫెక్ట్ అయితే వాళ్ళు క్రిమినల్ డిఫమేషన్ వేయచ్చు, రేపు డ్యామేజెస్ వేసుకోవచ్చు. ఇట్లా అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి. కానీ కేవలం ఇప్పుడు ఆర్టికల్ 19 ఏదైతే పత్రికా స్వేచ్ఛ ఉందో దాన్ని ఒక రెగ్యులేటరీ కింద వాళ్ళకు ఆ విధంగానే ఉపయోగించుకోవాలి. కానీ అది ఏదో 19(1) పత్రికా స్వేచ్ఛ ఉన్నదని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అద్దులు మీరు రాయడానికి వీలేదు. సుప్రీం కనబడుతోంది. రామకృష్ణారెడ్డి గారు ఒక్క విషయం, అది మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రయోజనాలను కాపాడుకోవడం ఒక ఎత్తు, వాళ్ళ ప్రయోజనాలను కాపాడుకున్నంత వరకు ప్రాబ్లం లేదు. కానీ అవతల వాళ్ళ మీద దుమ్మెత్తి పోసేటువంటి వైనం అనేటువంటిది కనబడుతుంది. అంటే జర్నలిజానికి సంబంధించినటువంటి అన్ని విలువలను భ్రష్టు పట్టిస్తూ భ్రష్టు పట్టిస్తూ వాటికి సంబంధించినన్నింటినీ వయలేట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ 124A ఏం చెప్తోంది? ఎన్నికైనటువంటి ప్రజాప్రభుత్వానికి మాట ద్వారా కానీ, చేత ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, సంజ్ఞ ద్వారా కానీ దాన్ని కూలదోసేటువంటి ప్రయత్నం చేస్తే అని అంటోంది కదా. దాని కింద ఇప్పుడు ఒక 2 దినపత్రికల మీద, 2 టీవీ ఛానళ్ళ మీద పెట్టారు కదా. అది దానికి సంబంధించి చెప్పండి. పెట్టచ్చు. ఒకవేళ అటువంటి ఆ కేసు అటువంటి సందర్భాలు ఏదైనా కాజ్ ఆఫ్ యాక్షన్ కనుక ఉంటే ఆ పత్రికలు ఎవరైతే దాన్ని ఎఫెక్ట్ అవుతారో వాళ్ళు తగినటువంటి కేసులే కానీ వాళ్ళు వేయచ్చు. ఇది లాలో లీగల్గా వాళ్ళకి ఏదైతే అవైలబుల్ ఫోరమ్స్ ఉన్నాయో అవి యూజ్ చేసుకోవచ్చు. మనం దీన్ని బ్రాడ్గా మనం చెప్పలేము. 124A ఉన్నది, ఆ పత్రికలు వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు, దేర్ఫోర్ 124A స్ట్రక్ డౌన్ చేయాలి అనేది కనుక కాదు. 124Aనే కానీ ఆర్టికల్ 19 కాన్స్టిట్యూషన్లో ఏదైతే భావ స్వాతంత్ర్యం ఉన్నదో, లేకుంటే వాక్ స్వాతంత్ర్యం ఉన్నదో, లేకుంటే పత్రికా స్వేచ్ఛ ఉన్నదో, ఇటువంటి వాటిని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ కేసు 2 సార్లు, ఇంకా వేరే కేసులు, టైమ్స్ ఆఫ్ ఇండియా వేరే కేసుల లోపల ఇది ఏ విధంగా ఉపయోగించుకోవాలి. ఆర్టికల్ 19 లిమిటెడ్ రెస్ట్రిక్షనే కానీ వేరే వాళ్ళకి అఫెక్ట్ అయ్యేటువంటి మీరు ఆ పవర్ను మీరు ఉపయోగించుకోరాదని ఆ విధంగా అనేక సందర్భాలు చెప్పినాయి. అది కనుక పత్రికా స్వేచ్ఛను ఆ విధంగా వాళ్ళు మిస్యూజ్ చేసుకునేది ఉంటే ఆ తగు ఫోరం లోపల కంప్లైంట్ వేయాల్సిందే. కానీ ఆ ఫోరాలు వాళ్ళు పత్రికా స్వేచ్ఛను మిస్యూజ్ చేస్తున్నారు, ఆ సందర్భంగా ఆ పలానా సెక్షన్ స్ట్రక్ డౌన్ చేయండి అని మనం చెప్పలేదు. అవును, నేను దాన్ని స్ట్రక్ డౌన్ చేయమని రికమెండ్ చేయడం, దాన్ని వత్తాసు పలకడం లేదు. అంటే ఇప్పుడు ఎందాక మనం అనుకున్నటువంటి ప్రెస్ కౌన్సిల్ అనేటువంటిది కానీ, ప్రెస్ కౌన్సిల్ అనేటువంటిది ఇట్ ఈస్ ద టీత్లెస్ బాడీ. అది దానికి ప్యూరిటివ్ పవర్స్ అంటే శిక్షించేటువంటి అధికారం లేదు దానికి. అది ఓన్లీ అడ్వైజరీ బాడీలు మాత్రమే. అంటే మర్యాదస్తురాలు గౌరవప్రదంగా అలా చేయకూడదండి అని మాత్రమే చెప్పగలదు తప్ప అది దానికి శిక్షించే న్యాయస్థానాల మాదిరిగా దానికి శిక్షించేటువంటి అధికారం అనేటువంటిది లేదు. మరి అటువంటి సందర్భాలలో పత్రికా స్వేచ్ఛ ముసుగులో జరుగుతున్నటువంటి దుర్మార్గాలని ఆపడం అనే దానికి ఈ సెక్షన్ ఉపయోగపడుతుందా లేదా? కాబట్టి ఉంచాలా అట్లా ఈ సెక్షను వాళ్ళ ఏ పత్రికనైతే పత్రికా స్వేచ్ఛను ఉపయోగించి రాజద్రోహం కింద అంటే 121 to 130 వరకు ఏ సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క ఇన్సిడెంట్ కింద చెప్తుంది. అటువంటి దాన్ని చేసిన కాడ అటువంటి వాళ్ళు 121 to 130 ప్రకారం ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందో ఆ పత్రికల మీద వాళ్ళు ప్రభుత్వమే కానీ లేకుంటే ఇంకా వేరే వాళ్ళ కానీ కేసులు పెట్టచ్చు. అది అప్రాప్రియేట్గా ఉంటేనే పెట్టచ్చు, లేకుంటే అదే దాని కొరకే 121 to 130 సెక్షన్స్ ఉపయోగించుకోవాలి. కానీ అది అవి ఆ పేపర్లు వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కనుక ఈ సెక్షన్ అన్కాన్స్టిట్యూషనల్ ఉపయోగపడతలేవు అని చెప్పడానికి మనకు వీల్లేదు. నేను ఈ సెక్షన్ అన్కాన్స్టిట్యూషనల్ చెప్పడం కోసం చెప్పాలి. ఈ సెక్షన్ ఉండాలి. ఈ సెక్షన్ లేదనుకోండి ఇటువంటి వాటిని అదుపు చేయడం అనేది కష్టమవుతుందేమో అని. ఈ సెక్షన్ లేదనుకోండి ఇటువంటి బ్యాడ్ ప్రాక్టీసెస్ ఈ సెక్షన్స్ కానీ మీరు బ్యాడ్ ప్రాక్టీసెస్ ఈ సెక్షన్స్ ఉన్నా కానీ ఈ రోజుల్లోపట కోర్టులను ఆశ్రయించి లిటిగేషన్ కంటిన్యూ చేసేటువంటి ఒక వ్యవస్థ సామాన్య పౌరునికి అందుబాటులో లేదు. ఏదైతే కనుక వాళ్ళు భరిస్తున్నారు. కానీ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఇంకో ఇన్స్టిట్యూషన్ మీద వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు అది కరెక్ట్ కానప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్సే కానీ లేకుంటే ఒక ఇండస్ట్రియలిస్టే కానీ ఒక సమాజంలో ఉన్నటువంటి కొన్ని గ్రూపులే కానీ వాళ్ళు కేసులు పెడుతున్నారు. కానీ సామాన్య మానవుడు కోర్టుకు అప్రోచ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆర్థికంగా ఈ న్యాయం దగ్గరలో వాళ్ళకు లేదు కనుక ఇది రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఇలాంటి సెక్షన్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు సామాన్య మానవునికి ఉపయోగపడడం లేదు. తర్వాత ఇంకొకటి చిట్ట చివరి కదా, ఇప్పుడు
అరెస్టుకు సంబంధించి ఆ మధ్య సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏ కేసుల్లో ఎటువంటి సందర్భాలలో ఐపీసీలోని ఫలానా సెక్షన్స్ కింద నేరాలు చేసినప్పుడు అరెస్టులు ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడు చేయకూడదు అనంటూ కొన్ని మార్గదర్శక సూత్రాలను రిలీజ్ చేసింది. అదేవిధంగా ఈ చట్టాన్ని రద్దు చేసే బదులు ఈ చట్టాన్ని అమలు చేసేటప్పుడు, ఈ సెక్షన్ని అమలు చేసేటప్పుడు కొన్ని మార్గదర్శక సూత్రాలు అనేటువంటివి కనుక రూపొందించినట్లయితే అది ఈ చట్టం దుర్వినియోగాన్ని కొంతవరకు తగ్గించగలుగుతుందా? తప్పకుండా. నాడు అట్లా కాదు, మార్గదర్శకాలు ఇవ్వడమే కాదు, మార్గదర్శకాలు ఇచ్చి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్కి ఈ మార్గదర్శకాలు కమ్యూనికేట్ చేయాలి. ఏదో లా రిపోర్ట్లో ఉన్నంత మాత్రం లాయర్స్కు కోర్టుకే ఉపయోగపడుతుంది. ఒక చట్టం చేసిన తర్వాత ఒక జడ్జిమెంట్ చెప్పింది. ఇప్పుడు 124 ఉన్నది, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. లేకుంటే 66A IT యాక్ట్ ఉన్నది. సుప్రీంకోర్టు దాని గైడ్ లైన్స్ ఎవాల్వ్ చేసినప్పుడే కానీ, స్ట్రక్ డౌన్ చేసినప్పుడే కానీ కన్సర్న్డ్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ అంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఆ జడ్జిమెంట్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొని తగు గైడ్ లైన్స్ వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కమ్యూనికేట్ చేసి వాళ్ళ ట్రైనింగ్ క్లాసుల్లాగా దాని వాళ్ళకు ఓరియంటేషన్ ఇస్తేనే కానీ వాళ్ళకు తెలుస్తుంది లా. లేకుంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ 124Aను కేదార్నాథ్ సారి లోపల ఏం గైడ్ లైన్స్ ఇచ్చినారు అనేది ఒక సబ్ ఇన్స్పెక్టరే కానీ ఒక పోలీస్ ఆఫీసర్ కానీ తెరవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇట్ హ్యాస్ టు బి కమ్యూనికేటెడ్, పర్కులేటెడ్ ది లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ. అప్పుడే కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏదైనా ఉపయోగపడతాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏదో లా రిపోర్ట్లో ఉంటే ఏదో లాయర్స్కు జడ్జెస్కి తెలుస్తుంది, కానీ దాన్ని అప్రాపరియేట్ కమ్యూనికేట్ చేయకపోతే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కష్టమవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణారెడ్డి గారు. సుందరరామ శర్మ గారు, ఇప్పుడు 66A అనేటువంటి దాన్ని కూడా సుప్రీంకోర్టు సైట్ చేయడం జరిగింది. ఈ చట్టం కూడా చాలా దుర్వినియోగం జరుగుతోంది. ఎలా అయితే సెడేషన్ రాజద్రోహ నిబంధన లేదా రాజద్రోహ చట్టం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ నిబంధన మాదిరిగానే ఈ 66A అనేటువంటిది. 66A అంటే సమాచారాన్ని, మనకు అందినటువంటి సమాచారాన్ని, అది మనకు అది తప్పని తెలిసినా అసత్యమని తెలిసినా తెలియకపోయినా వేరే వాళ్ళకి కనుక పాస్ ఆన్ చేసేట్లయితే, అంటే వాట్సాప్లో మనకు వచ్చినటువంటి మెసేజ్ని మరొకళ్ళకి పంపించినట్లయితే, చాలా సింపుల్గా చెప్పాలంటే అది శిక్షార్హమైన నేరం IT యాక్ట్లో సెక్షన్ 66A ప్రకారం. దీన్ని కూడా సైట్ చేసింది. దీని మీద మీ అభిప్రాయం కూడా చెప్పండి. అంటే ఇక్కడ కృష్ణమోహన్ గారు, ఆ సెక్షన్ ఆల్రెడీ మేము స్ట్రక్ డౌన్ చేసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కేసులు పెట్టారు అంది కేంద్ర ప్రభుత్వానికి రాయటం. కేంద్ర ప్రభుత్వం ఏమన్నా దీని మీద ఉన్నటువంటి కేసులన్నీ విత్డ్రా చేసుకోమని చెప్పింది. కానీ అట్లా పక్కన పెట్టండి. మీరు ఇందాక ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసారు. మీరు ఇందాక, నేను కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతాను. ఇక్కడ మీడియా మీద మీరు చెప్పినటువంటిది ఏంటంటే, ఇక్కడ 124A పెట్టచ్చా అంటే నిజంగా చెప్పాలంటే ఆల్రెడీ మీరు ఇందాక ఎంతో అంటున్నారు సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు అంటే చాలా కేసులో మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. మొన్న వినోద్ అని చెప్పినటువంటి ఒక జర్నలిస్ట్ కేసులో కూడా చెప్పడం జరిగింది. మీకు భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి ముసుగులో హింసను ప్రేరేపించేటువంటి వాటికి మాత్రము కుదరదు అని చెప్పడం జరిగింది. మీ మీడియాకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, డెఫినెట్ గా ఉంది. మీరు స్వేచ్ఛగా మీ యొక్క వీటిని రాయటంలో తప్పేమీ లేదు. మీ యొక్క వాక్ స్వాతంత్రాన్ని, పత్రికా స్వాతంత్రాన్ని ఎవ్వరు కూడా అడ్డం పట్టలేదు. కాకపోతే మీరు భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి ముసుగులో లేదా పత్రికా స్వేచ్ఛ అనేటువంటి ముసుగులో ప్రజలని హింసకు ప్రేరేపించడం గాని, లేదా ప్రభుత్వాల మీద లేకపోతే కొన్ని మతాలు కులాలతోటి అనుసంధానించి అక్కడ ఉన్నటువంటి ఈ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయాలని అనుకునేటట్టయితే మాత్రం 124 అది ఎవరు డిసైడ్ చేస్తారు? అది ఎవరు డిసైడ్ చేస్తారు? నేను ఆ విధమైన దురుద్దేశపూరితంగా చేశానా లేదా అనేటువంటి విషయాన్ని ఎవరు నిర్ణయించాలి? అధికారులు ఆరోపణతోటి కేసు కడతారు. మేము కేసు పెట్టడం వరకే ప్రభుత్వాలు పని, ఎగ్జిక్యూటివ్ పని అంతే. అది మళ్ళా అదే ఇందాక నేను చెప్పింది, మళ్ళా మీ దగ్గరికి వెళ్తాం, న్యాయస్థానాల దగ్గరికి వెళ్తాం. వాళ్లే చెప్పినటువంటిదే కదా. ఇప్పుడు ఆయన ఎవరో వినోద్ అనేటువంటి జర్నలిస్ట్ విషయంలో ఏమని చెప్పారు, ఆయన నీవు ఇతని కరెక్ట్, అతనికి ఇదిగా ఇచ్చేసింది ఎందుకు, అతను వైలెన్స్ లేదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది అంటే ఆంధ్రప్రదేశ్ లో మీడియా ట్రయల్ జరుగుతా ఉన్నది. ఒక వ్యక్తి మీద కానివ్వండి, ఒక ప్రభుత్వం మీద కానివ్వండి, కొన్ని సమాచారాలతోటి ఇదేదో జరిగిపోయింది లేదా న్యాయస్థానాల దాకా కూడా వెళ్ళిపోతా ఉంది ఉన్నాము. వీటి మూలకంగా వ్యవస్థల మీద ప్రజలకి ఒక రకమైనటువంటి తక్కువ భావం కలిగేటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతా ఉంది. కాబట్టి ఏంటి అనేటువంటిది చూసాం. అయితే మీరు ఇందాక అడిగినటువంటి కేసుల్లో మీరు ఆ మీడియాలో మీరు కులాల, మతాల, లేకపోతే ఇంకోట
మాకు అవసరం లేదు. కానీ మీరు ఎప్పుడైతే ఆ ఛానల్స్ పెట్టుకుని మీరు ఛానల్ పెట్టుకుని ఆ ఛానల్లో కొంతమందిని కూర్చోపెట్టుకుని ఈ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి పథకాలను మీరు విమర్శించినప్పుడు ఇబ్బంది ఏం లేదు. అయితే ముఖ్యమంత్రి గారిని పర్సనల్ గా విమర్శిస్తున్నంత సేపు కూడా ఓపిక పట్టచ్చు. కానీ ఆ ప్రభుత్వం మీద హింసకు ప్రేరేపిస్తూ లేదా అక్కడ దాని ఏమంటారు శాంతి భద్రతకు విఘాతం కలిగించేటట్లుగా మతాలకి సంబంధించి పథకాలను అంటకడతా కులాన్ని మతాన్ని కలిపి ఇక్కడ ఏదో జరిగిపోతోంది అనేటువంటి కొన్ని ఇవి జరిగినాయి కాబట్టే మీరు డైరెక్ట్ గా కేసు A1 A2 A3 పెట్టడం జరిగింది. అది మళ్ళా న్యాయస్థానమే తేల్చాలి. ఇప్పుడు అవి జరిగినటువంటిది ప్రజలందరూ చూశారు, న్యాయస్థానంలోకి వెళ్ళేది. వెళ్ళినటువంటి A1 గారి విషయంలో కూడా దర్యాప్తు ఆపమని చెప్పలేదు. దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరిగిన తర్వాత డెఫినెట్ గా నిజమా కాదా అనేది అతని మీద తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం అతనికి స్లాట్లు ఇచ్చి అతన్ని కూర్చోపెట్టి అన్ని గంటల పాటు వాటిని చేయటం మూలకంగా ఇది ప్రజల్లోకి ఏ రకమైనటువంటి భావన వెళ్ళింది, దీని వెనక ఏమన్నా కుట్ర ఉన్నదా లేకపోతే ఏం జరిగింది అదే కూడా కాదు సుధీర్ శర్మ గారు. అందులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అనుకరిస్తూ అతను మాట్లాడే విధంగా అతను తెలుగును పలికేటువంటి విధానం ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒకలా పలుకుతాను, మీరు ఒకలా పలుకుతారు, రామకృష్ణారెడ్డి గారు ఒకలా పలుకుతారు. మనం మాట్లాడే తీరు ఒకటి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి తీరును ఇమిటేట్ చేస్తూ, ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ ఆయన ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయడం ఒకటి. రెండు, ఆయన కులాన్ని, ఆయన ఫాదరు, ఆయన తాత ఇలాగ వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పాల్పడుతూ ఏమాత్రం ఆమోదయోగ్యంగా అనేటువంటి విధానంలో మన సోదర మీడియా మిత్రులు చేశారు అనేటువంటిది ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. మరి ఇటువంటి చట్టాలు లేకపోతే ఎలాగా? అంటే ఇందాక రామకృష్ణారెడ్డి గారు చెప్పినా ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఏంటంటే సార్, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారిని ఆయన భాష గురించి కానీ లేకపోతే ఆయన కులాన్ని కానీ విమర్శించినందుకు 124A మేము పెట్టట్లేదు సార్. ఇక్కడ 124A పెట్టింది ఎందుకు అంటే వీళ్ళిద్దరి మీద ఇంకొక A1 తోటి కలిసి మీరు మతాల్ని పథకాలకు అంటకట్టి కులాల్ని మతాల్ని రెచ్చగొట్టి ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని పదవి నుంచి దింపాలనేటువంటి ఒక కుట్ర జరిగిందేమో అనేటువంటి ఆరోపణ అంటే ఒక దీనితోటి మేము ఈ కేసు పెట్టడం జరిగింది. మీరు ముఖ్యమంత్రి గారిని తిట్టారు, ఎస్ ఇప్పటికీ తిడుతున్నారు. ఆయన అది దాంతో మాట్లాడతారు, ఇది మాట్లాడతారు అని చెప్తారు. ఎంత దారుణం అంటే సాయంకాలం నాడు మీ టీవీలో చూపిస్తారు, పొద్దున్నే పేపర్లో రాస్తారు. అసలు ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వాన్ని మాట్లాడాల్సిందేనా? అంటే మీకు ఒక్కరికే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందా? మీకు ఒక్కరికే పత్రికా స్వేచ్ఛ ఉంటుందా? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ముఖ్యమంత్రికి ఏమి ఉండవా? ఆయన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఆయన ప్రభుత్వాన్ని పక్కన పెట్టండి, ఆయన పర్సనల్ గా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? మీ గురించి మాట్లాడితే మాత్రం మీరు ఏదో బాధపడిపోతారు, మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడుతున్నాం మా పత్రికలో అని చెప్పిన మీరు మాట్లాడతారు. ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రికి అవి లేవా? ఆయన గురించి కోర్టులో ఉన్నటువంటి కేసుల గురించి మీరు మాట్లాడచ్చా? ఆయన ఎవరి గురించి అయినా ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోంది అని మాట్లాడతారే, మీ ఇంట్లో ఏం జరుగుతోందో మీరు చూసుకుంటున్నారా? అవి లేకుండా పక్కింట్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ సాయంకాలం టీవీలో చూపించి పొద్దున్నే పత్రికలో రాసుకునేటువంటి ఏ జర్నలిజం అని చెప్పానండి కృష్ణమోహన్ గారు? ఇది ఏ జర్నలిజం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ మీరు చూస్తున్నటువంటిది? నేను ఒకటి చెప్తున్నా, ఇంతకుముందు మీరు చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఉండేవాళ్ళు, వాళ్ళు రాసినటువంటి ఒక ఎడిటోరియల్ చదివితే దాని రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఆ పథకాల వల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి అన్ని చూసేవాళ్ళు. మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి టైంలో 28 మంది జర్నలిస్టుల మీద 124A పెట్టలేదా? నా ఏదో నారాహమారా అనే చోట మైనారిటీ కుర్రాల మీద పెట్టలేదా? కేసీఆర్ గారి మీద 124A పెట్టలేదా? మరి ఆ రోజున డిబేట్లు ఎందుకు లేవు ఈ రాష్ట్రంలో? ఆ రోజున పౌర హక్కులు, ప్రజాస్వామ్యాలు, మేధావులు ఏమైపోయారు ఆ రోజున? వాళ్ళెవరికి ఇప్పుడు రాలేదా? ఇవాళ రోజున ఖచ్చితంగా గుర్తొచ్చిందా? ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నాం, మేము పెట్టాం, కేసు పెట్టాం, కోర్టుకు వెళ్ళారు అంతే. దాని కాకుండా ఇవాళ రోజున ఏమి మాట్లాడుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకం తెస్తే ఆ రోజున డిబేట్ ఉంటుంది, లేదా ఆయనకి జైలు మీద ఆయన కోర్టు విషయం జైలు బెయిల్ క్యాన్సిలేషన్ గురించి వస్తే ఒక డిబేట్ ఉంటుంది, లేకపోతే వాళ్ళ చెల్లెలు గారు పార్టీ పెట్టుకుంటే దాని మీద ఒక డిబేట్ ఉంటుంది. వాట్ ఈస్ దిస్? మీరు జర్నలిజం అంటే ఏంటి? మీరు అంటే ఆయన ఇంట్లో ఏం జరిగితే అదే మీకు జర్నలిజం? ఆ జర్నలిజం కోసమేనా మీరు మీకు అడ్వర్టైజ్మెంట్ రాలేదని మీరు బాధలు పడతా ఉన్నారు? ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నా, దురదృష్టం ఆంధ్రప్రదేశ్ లో పక్క రాష్ట్రంలో కూర్చుని ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద కుట్రలుగా పన్నుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు అనేది మాత్రం నేను చెప్తా ఉన్నా. ఎందుకు ఈ మాట నేను ఆలోచన వస్తుంది? శర్మ గారు, మన సబ్జెక్ట్ నుంచి డీవియేట్ కాకండి. 124A నేను వస్తున్నాను కృష్ణమోహన్ గారు, 124A పెట్టారు అని చెప్పనని ఇవాళ మనం ఇన్ని మాట్లాడుతున్నాము. ఇవాళ రోజున నేను ఇప్పుడు ఇందుకే చెప్పింది అదే, ఇవాళ
న్యాయస్థానంలో జరిగినటువంటిది ఒక పేపర్ లో ఫ్రంట్ లో వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు ఇందాక రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఒక పోలీసులో లేకపోతే కింద ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు దీని మీద 120 ఉంటుందో లేదో, కేంద్రానికి నోటీస్ వెళ్ళింది కాబట్టి ఇది ఉంటుందో లేదో, మేము చెయ్యాలా వద్దా, ఎన్ని సంశయాలు వస్తాయి ఇవాటి రోజున. నేను చెప్పేది ఇది, ఐఎమ్ నాట్, మన న్యాయస్థానాన్ని న్యాయమూర్తులు తప్పనిసరిగా గౌరవిస్తాం. రాజ్యాంగాన్ని కాపాడాల్తున్నదే వాళ్ళ న్యాయస్థానాలు, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ ఇవాళ రోజున ఇప్పుడు వీళ్ళకి ఏంటి, మా మీద కేసు ఉండదు చెప్పారు వాళ్ళు, కోర్సు యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పని కోర్టు చెప్తే మా మీద యాక్షన్ ఉండదు, మాకు బెయిల్ స్టే వచ్చేసింది, ఇట్లాంటి మాటలు. నేనేమని చెప్తున్నానంటే సార్, ఇవాళ 124A ఇంత పెద్దది ఎందుకు అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో, మేమందరం ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఇవాళ A1, A2, A3 ఇక్కడ ఉన్నారు కాబట్టి అవుతుంది. ఇవాళ ఏ దేశంలో అయినా, దేశం మొత్తం సారీ ఏ దేశంలో మొత్తంలోనూ 124A అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. మరి దాని మీద ఎక్కడైనా డిస్కషన్స్ జరుగుతున్నాయా? పేపర్లు ఏమన్నా రాసినాయా? దీని ఏమైనా హైలైట్ చేసి రాశారు? నేను చూశాను. ప్రతి ఏడాది భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఏవో చిన్న చిన్న త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ అట్లాంటి ఆ 7 సిస్టర్స్లో ఏమైనా 2-3 స్టేట్స్ని వదిలేస్తే దేశవ్యాప్తంగా ఈ సెక్షన్ కింద కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏంటి, ఇందాక మీరు రాహుల్ గాంధీ గారి గురించి చెప్పారు, నేను చెప్తుంది అదే. రాహుల్ గాంధీ గారైనా ఇంకొకళ్ళైనా దీన్ని వద్దు అని చెప్పినటువంటి ఇవాళ మనం చెప్తుంటేనే పక్కన రాజస్థాన్ లో సచిన్ పైలట్ మీద పెట్టారు. ఏం చెప్తాం అంటే, నేనేమని చెప్తున్నానంటే మిస్యూజ్ జరగనివ్వద్దు. తప్పనిసరిగా దీనికి మార్గదర్శకాలు ఆల్రెడీ కోర్టులు ఇచ్చినాయి, సుప్రీంకోర్టు ఇచ్చింది. ఏమనంటే ఇవి మీరు ఇష్టం వచ్చినట్టుగా పెట్టదు. అందుకనే న్యాయమూర్తి గారు ఒక మాట కూడా చెప్పారు, ఈ కేసులో ఎక్కువ మందికి శిక్షలు ఎందుకు పడట్లేదు అనేది కూడా ఆయన చెప్పారు. నేను ఇవాళ చెప్తున్నది ఏంటంటే, చివరగా ఈ రాష్ట్రంలో 124A గురించి మీరు ఏదైతే మాట్లాడారో అది డెఫినెట్ గా కరెక్ట్ గానే ప్రభుత్వం అంటే సిఐడి పెట్టిందని నేను అనుకుంటున్నాను. మాట్లాడాలే 124 అనేటువంటిది ఉండవలసిన అవసరం ఉన్నదా లేదా అనే దాని మీదనే ప్రధానంగా చెప్పమని అడుగుతూ ఉన్నాను. నేను ఒక్కటే చెప్తున్నాను సార్, చట్టంలో అన్ని కూడా కరెక్ట్ గానే ఉన్నాయి. చట్టాలని ఎవరైతే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలో వాళ్ళు, లేదా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని సరిదిద్దవలసినటువంటి పెద్దలు న్యాయస్థానాలు సరిగ్గా కనుక ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఈ దేశంలో వ్యవస్థలన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని పక్కకి వెళ్ళినయ్యేమోనని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి అవి మూడు కూడా సరిగ్గా కనుక పనిచేసినట్లయితే దేన్ని రద్దు చేయొద్దు, దేన్ని కొత్తగా తేవాల్సిన అవసరం లేదు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. అయితే సుబ్బారావు గారు లాంటి వాళ్ళు మరణ శిక్షల దాకా వెళ్ళారు. కానీ మరణ శిక్షలు తీసేయమని చెప్పనని, మరణ శిక్షలు వద్దని ప్రపంచం అంతా మళ్ళా గగ్గోలు పెడుతోంది. అది ఒక సపరేట్ చర్చా కార్యక్రమం, అది సపరేట్ చర్చా కార్యక్రమం, మళ్ళీ అది కూడా వద్దంటారు. కాబట్టి 124A అనేటువంటిది ప్రభుత్వాలు మిస్యూజ్ చేయటంత కాలము ఇబ్బంది లేదు. వద్దు వీటికి మిత్రులు రామకృష్ణారెడ్డి గారు సజెస్ట్ చేసినట్లు దీనికి మార్గదర్శక సూత్రాలు, దీని ఎన్ఫోర్స్మెంట్కి మార్గదర్శక సూత్రాలు పెట్టి వాటిని కింది స్థాయి వరకు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు వాటిని పెర్కులేట్ అయ్యేటువంటి విధంగా చేయాలి అని పెద్దవారు రామకృష్ణారెడ్డి గారు సూచించారు. అది చాలా వ్యాలిడ్ సూచన. ఎనీవే ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సార్ చెప్పండి, మేక్ ఇట్ ఫాస్ట్. సార్ ఒక్క సెకండ్ ఏంటంటే సార్, ఇవాటి రోజున కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వెళ్తున్నాయి. వచ్చిన ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని చెప్పంటే, ఇవాళ ప్రెస్ వాళ్ళకి మీకు తెలీదా సార్, ఒక చీఫ్ మినిస్టర్ ని తిట్టకూడదు అని మీకు తెలీదా? ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు చెప్పింది కరెక్టే, కానీ మీ ప్రెస్ వాళ్ళకి మీకు తెలీదా? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక చీఫ్ మినిస్టర్ మీద కూర్చోబెట్టి పర్సనల్ గా అతని గురించి మాట్లాడకూడదు, జర్నలిజం యొక్క ఎథిక్స్ ఇవి, జర్నలిజం ఎథిక్స్ మాట్లాడుతున్నాను, అట్లీస్ట్ ఎథిక్స్ ఇవి అని మీకు తెలీదా? మీరు చేస్తుంటే మేము ఏం చేయాలి? ఓకే, నేను ముసుగులు వేసుకుని సన్మానాలు చేయించుకుంటుంటే నాకెందుకు సార్? ముసుగులు, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది పార్టీ, పొలిటికల్ పార్టీ, నాకు అనేక రకాలైన ముసుగులు ఉన్నాయి. జర్నలిజం అనేటువంటిది ఊరికే షో చేయడం కోసం వస్తా నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్బారావు గారు, ఇందాక మీరు మధ్యలో మిమ్మల్ని ఇంటరప్ట్ చేశాను, గో అహెడ్. నాకు ఫస్ట్ దీన్ని తీసివేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు మీరు, గో అహెడ్. అవునండి, చెప్పండి సార్. మీరే ఈ 124A అనేటువంటి దాన్ని ఐపీసీలో నుంచి తీసివేయవలసినటువంటి అవసరం ఉన్నది అని అంటే, ఇంతకుముందు 66Aను కూడా ఐటీ యాక్ట్లో నుంచి కొట్టివేశారు, అది అన్కాన్స్టిట్యూషనల్ అని. కానీ అది చట్టంలోనే కొనసాగుతూ ఉన్నందువల్ల, కొట్టివేత తర్వాత కూడా చట్టంలో కొనసాగుతూ ఉన్నందువల్ల దాని కింద కేసులు పెట్టారు. అంటే బహుశా రామకృష్ణారెడ్డి గారు ఇందాక చెప్పినట్టున్నారు యథాలాపంగా, దానిని పార్లమెంటే మళ్ళా తొలగిస్తే తప్ప అది చట్టంలో లేకుండా పోదనుకుంటాను. ఏం రామకృష్ణారెడ్డి గారు, అంతేనా? రామకృష్ణారెడ్డి గారు, హలో.
కృష్ణమోహన్ గారు రాష్ట్ర ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. హైకోర్టులకే కానీ సుప్రీం ఇది- కోర్టుకే కానీ సుబ్బారావు గారు ఒక్క నిమిషం చెప్పండి. ఓన్లీ దే కెన్ ఓన్లీ సుప్రీం కోర్టే కానీ హైకోర్టులే కానీ కాన్స్టిట్యూషనల్గా ఇన్వాలిడిటీ డిక్లేర్ చేయొచ్చు కానీ స్ట్రక్ డౌన్ చేయొచ్చు కానీ స్ట్రక్ డౌన్ చేసినంత మాత్రాన ఇన్వాలిడిటీ అని డిక్లేర్ చేసినంత మాత్రాన స్టాట్యూట్ బుక్ నుంచి తీసేటువంటి అధికారం రాష్ట్ర హైకోర్ట్స్కే కానీ లేకుంటే సుప్రీం కోర్టుకైనా ఆ పవర్ లేదు. వాళ్ళు ఓన్లీ దే కెన్ డిక్లేర్ ఇట్. దాన్ని ఆ డిక్లరేషన్ దృష్టిలో పెట్టుకొని లా కమిషన్ సజెస్ట్ చేస్తే కానీ లేకుంటే ప్రభుత్వాలే కానీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం అది స్టాట్యూట్ బుక్ నుంచి తీసేస్తే తప్ప అంతవరకు స్టాట్యూట్ బుక్ లోపల అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఆ పవర్ రిపీలింగ్ పవర్ అనేది అమెండింగ్ పవర్ అనేది ఎక్స్క్లూజివ్గా పార్లమెంటరీ వ్యవస్థలకే ఉంటుంది కానీ అది హైకోర్టులకే కానీ సుప్రీంకోర్టుకే కానీ ఉండదు. అవునవును, ప్రాణం ఇచ్చేవాడే ప్రాణం తీస్తాడు, చట్టాలు చేసేవాళ్ళు మాత్రమే చట్టాలని ఇది చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ. సుబ్బారావు గారు గో హెడ్. కృష్ణమోహన్ గారు, ఆల్రెడీ ఇందాక మా శ్రీనివాస్ గారు చాలా విషయాలు చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది చేశారు ఇది చేశారు అని చెప్పేసి, అందువల్లే పెట్టారు, ఆయుధాలు పట్టుకున్నారని చెప్పారు. అవును, ఇక్కడ ఒకటండి, తమిళనాడులో ఒక డ్యామ్ దగ్గర డ్యామ్ వలన మా గ్రామాలు మునిగిపోతాయని చెప్పి ఉద్యమం చేస్తే 23,000 మంది మీద పెట్టారండి. ఒకళ్ళ మీద ఇద్దరి మీద కాదు. ఈ సెడిషన్ యాక్ట్. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో ఆయుధాలు పట్టుకుంటే వేరండి, ప్రభుత్వాన్ని కోల్చడానికి ప్రయత్నం చేస్తే వేరు. కానీ ప్రజల హక్కుల కోసం పోరాటం చేశానో, భూ హక్కుల కోసం పోరాటం చేశానో, ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశానో, ఈ రోజున ఈ సెడిషన్ యాక్ట్ పెడతా ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. రాజ్యాంగం ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని హరించివేయటం అనేది తప్పు. దాన్ని హరించివేయడానికి పాలకులు పోలీసుల్ని లేకుంటే ఎన్ఐఏని ఏజెంట్లుగా ఉపయోగించుకొని ఈ రోజున ప్రజల మీద ప్రతీకారం తీసుకుంటున్నారు, ప్రతిపక్షాల మీద ప్రతీకారం తీసుకున్నారని చాలా స్పష్టం. ఇంకోటండి, ఇందాక మీడియా గురించి చెప్పారు. మీడియా మీద ఎలా పెడతారండి? మీడియా మీద కేసులు పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవోఆర్టీ నెంబర్ 2430ని 30/10/2019 తీసుకొచ్చింది. సెక్రటరీలకు అనుమతి ఇచ్చింది కేసులు కంప్లైంట్ ఇచ్చి పీపీ వాళ్ళ చేత వాళ్ళని ప్రాసిక్యూట్ చేయమని. ఎందుకు ఇప్పుడు దాకా చేయలేకపోయారండి? అంటే వాళ్ళ దగ్గర పసలేదు. కాబట్టి అంతేకాకుండా ఈ రోజున చాలా విమర్శలు జరుగుతున్నాయి. ఒకటి బ్లూ మీడియాకి సపోర్ట్ చేసే మీడియాలు, అలానే ఎల్లో మీడియాకి సపోర్ట్ చేసే మీడియాలు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఆ మీడియాల మీద విమర్శలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరిని విమర్శించడానికి కాదు. ఇప్పుడు మీడియా పాత్ర ఏంటంటే వాస్తవాలను ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఉంది. ప్రజలకు తెలియజేసే బాధ్యతలో ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలు ఏమైనా ఉంటే ఆ తప్పుడు విధానాలని ప్రజలకు తెలియపరచవలసిన బాధ్యత మీడియా మీద ఉంది. కాబట్టి మీడియా తప్పు చేస్తే డెఫినెట్ గా ఇందాక రిటైర్డ్ అడ్వకేట్ జనరల్ గారు చెప్పినట్టుగా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ వాళ్ళ దేశ ద్రోహులుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదండి, దేశంలో అనేక రాష్ట్రాల్లో జర్నలిస్టుల మీద వేస్తున్నారు. కాబట్టి ఎడిటర్స్ గిల్డ్ రియాక్ట్ అయింది జర్నలిస్ట్ యొక్క హక్కులను పరిరక్షించుకోవడానికి. అందుకే 124A రద్దు చేయాలని పిటిషన్ వేసింది. కాబట్టి అంతేకాకుండా అనేక మంది జర్నలిస్టులు ఆల్రెడీ మణిపూర్, ఛత్తీస్గఢ్ జర్నలిస్టులు కూడా వేశారు. మొన్న లలిత్ గారు బెంచుకొచ్చింది. ఈ నెల 27వ తారీఖు అది వాయిదా ఉంది. కాబట్టి జర్నలిస్టులు దేశవ్యాప్తంగా కూడా స్పందిస్తా ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశే కాదు. దేశద్రోహం నేరం అనేది పత్రికల మీద పెట్టేసి పత్రికా స్వేచ్ఛను హరించి వేస్తున్నారు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి వేస్తా ఉన్నారు. ఎవరైతే హక్కులు ఉన్నాడండి, వాళ్ళు చేసిన వాళ్ళ మీద హలో సుబ్బారావు గారు, వినండి. నా మాట వినండి సుబ్బారావు గారు మీరు వినాలి. చెప్పండి. ఒక్క మాట అడుగుతాను. ఆంధ్రప్రదేశ్లో పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువైపోలా? ఏమండి, ఆంధ్రప్రదేశ్లో పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ మరీ ఎక్కువైపోలేదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఒకటి కాదండి, అధికార పార్టీకి ఉన్నటువంటి పత్రిక వాటిలో వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళకు మద్దతుగా ఉన్న వాళ్ళు మీడియాలో వాళ్ళ మద్దతుగా వ్యవహరిస్తారు. ఇక్కడ కొంతమంది ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు విధానాల మేరకు చేసి ప్రభుత్వాన్ని విమర్శించడానికి చేస్తా ఉన్నారు.
ఎవరి బాణీలో వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ ఏ 2 పత్రికలు 2 ఛానళ్ళు ఇలా చేస్తున్నాయి తప్పు. ఎందుకంటే బ్లూ ఛానల్ బ్లూ మీడియా మీద ఉన్న వాళ్ళకు వాళ్ళకి మద్దతు ఉన్న వాళ్ళు, వాళ్ళ మద్దతు ఉన్న ఛానల్స్ అనేకం ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వాళ్ళకి భజన చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరికి భజన చేసే వాళ్ళు వాళ్ళకు ఉన్నారండి. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకి వాస్తవాలను తెలియజేయాలి. ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలలో బహిర్గతం చేయడంలో ప్రతిపక్ష పాత్ర మీడియా వహించాలి. దాంట్లో రాజీ పడకూడదు. ఇది పత్రిక యొక్క విధి నిర్వహణలో భాగమండి. కానీ అది జరుగుతున్నప్పుడు కొన్ని మీద దాడులు జరుగుతాయి. కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 2 పత్రికలు 2 ఛానల్ మీద ఏదో పెట్టారు. రేపు చూడండి, నేను ఈ రోజు చెప్తున్నాను, రేపు సుప్రీంకోర్టు ఆ సెడిషన్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఆ మీడియా మీద తప్పు అని తీర్పు చెప్తారని చెప్పేసి అని చట్ట ప్రకారంగా తీర్పు చెబుతారని గమనించాలి మనం. కాబట్టి ప్రభుత్వాలు ఎందుకు కొట్టేస్తున్నాయి? మీరు చెప్పిన సెక్షన్లు తప్పుడు సెక్షన్లు ఎందుకు పెడతా ఉన్నారు? మీరు పార్లమెంట్ సభ్యుడిని, సరే ఆయన ఏ పార్టీ మనకు అనవసరం, పార్లమెంట్ సభ్యుడి మీద దేశద్రోహ నేరం ప్రభుత్వాన్ని విమర్శించారని పెట్టారు. ఆయన్ని స్టేషన్ లో కొట్టారు. సుప్రీంకోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది. కాబట్టి ఇది రేపు పార్లమెంట్ జరుగుతుంది. కృష్ణమోహన్ గారు మీకు చెప్పాలి, గతంలో కోటా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఒక చట్టం ఉంది, కోటా యాక్ట్. సంజయ్ దత్ అని సినిమా యాక్టర్ ని వైగో గారి మీద ఆ రోజున ఆయన ఎంపీ వైగో గారి మీద కోటా చట్టం పెట్టిన తర్వాత పార్లమెంట్ లో డిస్కస్ చేసి కోటా చట్టాన్ని రద్దు చేశారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఈ రోజున 124A మీద కూడా పార్లమెంట్ లో చర్చ జరగబోతా ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి వన్స్ సుప్రీంకోర్టు కనుక స్ట్రక్ డౌన్ చేస్తే 66A లాగే ఇది అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ అని స్ట్రక్ డౌన్ చేస్తే డెఫినెట్ గా ప్రభుత్వం కూడా స్పందిస్తుంది, పార్లమెంట్ స్పందిస్తుంది. డెఫినెట్ గా దీని యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తించి ఇదైతే 124A అనేది మిస్యూజ్ అవుతుందని జగమెరిగిన సత్యం. ఎందుకంటే దీంట్లో సుబ్బారావు గారు ఒక నిమిషం కంటిలో నలక పడితే ఆగాలి సుబ్బారావు గారు, కంటిలో నలక పడితే కనుగుడ్డును పెరికేసుకుంటామా? కాదండి, దాని పరిష్కారానికి వేరే మార్గాలు ఉన్నాయి. చట్టంలో సెక్షన్లు ఉన్నాయి. ఏదైతే దేశాన్ని పరిరక్షించుకోవాలో, దేశ పద్ధతిని కాపాడుకోవాలో, ఏ విధంగా పరిరక్షించుకోవాలో, దేశద్రోహుల్ని ఏ విధంగా శిక్షించాలో ఐపీసీలో సెక్షన్లు ఉన్నాయి. అవి సరిపోతాయి. కాబట్టి దాన్ని ప్రొసీజర్ ప్రకారం ఉంది. కానీ ఈ రాష్ట్రంలో కేదార్నాథ్ సింగ్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఫాలో అవ్వట్లేదు. ఎక్కడ హింస లేకపోయినా కానీ 124A కడతా ఉన్నారు. అలానే స్లోగన్స్ ఇవ్వడం కూడా నేరం కాదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినా ఈ రోజున అనవసరంగా ఏ ప్రభుత్వానికి హింస లేకుండా, ఏ హింస జరగకుండా ఈ రోజున వేలాది మంది ఈ రోజున 124A నలిగిపోతున్నారు. ఈ రాష్ట్రమే కాదు, దేశ వ్యాప్తంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారు గో హెడ్. సుబ్బారావు గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. శ్రీనివాస్ గారు ప్లీజ్ గో హెడ్. తర్వాత మాట్లాడతానండి. ఇక్కడ శిక్షలు పడిన కేసులు తక్కువగా ఉన్నాయి. శిక్షణ పడిన కేసులు తక్కువ ఉన్నాయి. ఎన్నున్నాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అడిగారు. దానికి శిక్షలు పడకపోవడానికి చట్టం యొక్క లోపం, చట్టం యొక్క సహకారం లేదా ఈ సెక్షన్ ఏమంటారు, ఇప్పుడు డిఫెంట్ అయిపోయిందా, నేరాలు జరగట్లేదు అంటలే, శిక్షలు పడలేదు అంటున్నా. శిక్షలు పడకపోవడానికి మనందరికీ తెలుసు. ఒకసారి కేసు పెట్టేసి ఎఫ్ఐఆర్ రాసేసి అరెస్ట్ చేసేసి ఛార్జ్ చేసి పడేసిన తర్వాత దాన్ని పట్టించుకొని ఎవరు లేరు. ప్రభుత్వం పెట్టిన కేసులని ఆర్ఫాన్ కేసులు, అనాథ కేసులు అన్నమాట. సాక్షులు సరిగ్గా తయారు చేయరు, దాని మీద వీళ్ళు సరిగ్గా తయారవరు. దీని తర్వాత మీ కోర్టులో కూడా ప్రాసిక్యూషన్ ఫెయిల్ టు ప్రూవ్ ది కేస్, ఎస్టాబ్లిష్ ఈ కేసు అనే కొట్టేస్తారు. అంటే ప్రాసిక్యూషన్ ఫెయిల్యూర్స్. ప్రాసిక్యూషన్ అంటే మళ్ళీ ఎక్కడండి, మళ్ళీ మన సరికే కదా, మన సరికే పోలీస్ సరుకు లేకపోతే రాజ్య అధికారులతో పనిచేసే సరుకు. ఇక్కడ మనకి చేస్తున్నది ఏంటంటే శిక్షలు పడకపోవడానికి చాలా తక్కువ ఉన్నాయనేటప్పుడు ప్రాసిక్యూషన్ ఫెయిల్యూర్స్. 2, ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నాను, 124A మిస్యూజ్ అవుతోంది, దీన్ని ఎక్కేయాలి అని నేను ఎలా ఫీల్ అవుతున్నాను. నేను మా ముప్పాళ్ళ సుబ్బారావు గారు జడ్జీలు అయితే దాంట్లో మా అది కాస్తంత ఏంటి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎక్విజిల్కి ఇచ్చేస్తాం. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎక్విజిల్కి ఇచ్చేసి ఎక్విటల్, మరి ఎక్విటల్ చేసేస్తాం మేము. మాలాంటి మైండ్ ఉన్న వాళ్ళు అక్కడ కూడా ఉంటారు కదా. కాబట్టి ఇది 124కి తప్పిదాన్ని ఆపాదిద్దామా, ఇక్కడ పనిచేస్తున్న వ్యవస్థలో లోపాలకు ఆపాదిద్దామా? లేదు,
ఇప్పుడు ఇవాళ చెప్తున్నాను, ఒక చట్టం, ఒక కంచి కట్టాం నా పొలానికో, నా తోటకో, నా ఇంటికో. కంచె బలహీనపడింది, కుక్కలు పందులు కూడా వచ్చేస్తున్నాయి లోపలికి. అబ్బే కంచె పాడైపోయింది, కంచెని తీసే అంటామా? పటిష్టమైన కంచెను కట్టాలి, పులులు సింహాలు రాకుండా, ప్రమాదకరమైన జంతువులు లోపలికి రాకుండా ఉండాలంటే కంచెని తీసేయడంలో లాభం లేదు. కంచెని పటిష్టంగా, బలహీన పడిపోయిన కంచెని కొంచెం బలపడేలా చేయాలి. ఈ దేశంలో 124 ఉంటే మిస్యూజ్ అయింది అంటున్నారు. మనందరం ఆలోచిద్దాం. మిస్యూజ్ అయితే మనకి మెకానిజం లేదండి. మిస్యూజ్ అయినటువంటి ఎక్కడ మిస్యూజ్ అవుతుందో అక్కడ చెక్ చేసి, ఎగ్జామిన్ చేసి, కొరడా పిచ్చుకు 2 లాగి కొట్టేటువంటి మెకానిజం లేదా? మెకానిజం ఫెయిల్ అయిపోయిందా? అంచేత ఇంత తప్పుడు ఉపమానం చెప్పారు. అడవిలో రంపం ఇస్తే చెట్టుకోయమని కార్పెంటర్ కి, వాడు అడవంతా నరికేడని. కాదు, తప్పు వచ్చేస్తున్నారు అలా. తప్పు కంపారిజన్. ఆ కంచే చేను మేస్తే, ఈ కంచె కనుక బలహీనపడితే కంచెని తీసేయకూడదు, కంచెని పటిష్టపరచాలి. ఇక్కడ బలహీనమైన ఉపమానం ఇస్తూ గాంధీ, తిలక్, గోఖలేతో పోల్స్తూ, గాంధీ, తిలక్, గోఖలే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా వరవరరావు, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా గాంధీ, తిలక్ లాంటి వాళ్ళు. ఇప్పుడు ప్రజలు ఏమనుకునేలాగా మనం మాట్లాడుకుంటున్నాం, ఓహో వీళ్ళందరూ ఉత్తములు, జాతిపిత్తలేమో, వీళ్ళందరినీ 124 కింద అరెస్ట్ చేసేసారేమో అని దేశం అనుకునేలాగా. ఈ రకం మిస్ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ కాదు. ఆ వేళ బ్రిటిషర్స్ 124 అలా మిస్యూజ్ చేస్తే ఇవాళ మనం మిస్యూజ్ చేయట్లేదు. చాలా మంది చూసుకున్నారు లేదో, ఒకవేళ సెక్షన్ లో పెట్టిన కేసులు ఫెయిల్ అవుతున్నాయంటే ఆ దౌర్బల్యం ఎక్కడిది? దౌర్బల్యం చేసుకుని వీక్నెస్. ఆ వీక్నెస్ ఎక్కడుంది? చట్టంలో ఉందా? 124A ఉందా? దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఎన్ఫోర్స్ చేసే ప్రాసిక్యూషన్ ఏజెన్సీ మీద ఉందా? లేదా దాన్ని ట్రయల్ కండక్ట్ చేసే జ్యుడిషియల్ సిస్టమ్ మీద ఉందా? అర్థం చేసుకోవడంలో పొరపాటు మనలో ఉందా? ఇంతరా దాన్ని ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేసి దాన్ని పటిష్టపరచాలి. 124 యొక్క ఇంకొక విషయం చెప్తున్నాను. ఈవేళ ఒక కంక్లూజివ్ ఒపీనియన్ ఇచ్చేస్తే, కంక్లూజివ్ ఒపీనియన్ ఇప్పటికీ చాలా కోర్టులో ఆ కేసులు పెండింగ్ ఉన్నాయి. ఆ కేసులు పెండింగ్ ఉన్న చోట జ్యుడిషియరీకి ఏ మెసేజ్ వెళ్తుందండి? ఇది అర్థం పర్థం లేని చట్టం, కాలదోషం పట్టిన చట్టం, ఇది కేవలం వలసవాద చట్టం, దీన్ని గాంధీ, తిలక్ లేకపోతే గోఖలే మీదే ఉపయోగించారు అన్నప్పుడు ఈ విచారణ చేసే ఏజెన్సీలో విచారణ చేసేటువంటి వాళ్ళందరి మీద, నాలాంటి వాడి మీద కూడా ఓహో పరమ తుపాకీ చట్టం ఇది అని ఒక మెసేజ్ కమ్యూనికేట్ అవుతుంది. ఇది దానివల్ల ఇది మనం ఒకసారి పరిశీలించే బాగుంటుందన్న పదం వాడడం ఆరోగ్యకరమైన లక్షణం. మనం అన్ని పరిశీలిస్తూ నిత్య సంస్కరణ జరుగుతూనే ఉంటాడు దేశంలో. కాబట్టి లా కమిషన్ ఆలోచిస్తుంది. ఈలోగా మీలాంటి వాళ్ళు చర్చ పెట్టారు. ఈ చర్చలు దేశం అంతా జరగాలి. ఈ చర్చలు జరగాలి. ఈ చర్చల యొక్క రిపోర్ట్ బయటికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. ఈ చర్చల్లో ప్రజలు ఏమైనా ఫీల్ అవుతున్నారు? ప్రజాస్వామ్య దేశంలో సామాన్యుడి యొక్క అభిప్రాయం కూడా గణనంలోకి తీసుకోవాలి. అంచేత దాని మూలంగానే ఒక పటిష్టమైనటువంటి ఒక మన ఆలోచన సంస్కరణ తీసుకురాగలం. చర్చ లేనిదే సంస్కరణ రాదు. కానీ మీరు అన్నారు ఇందాక, సుప్రీంకోర్టు చట్టాలు చేయదు, చట్టాలు రద్దు చేయదు. ఈ చట్టాల్లో ఏమైనా రాజ్యాంగబద్ధత లేకపోయినా, పౌర హక్కులకి, ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తున్నా దాన్ని ఎగ్జామిన్ చేసి కేసు తీర్పులు ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఇది అర్జెంట్ గా తప్పుడు కేసు పెట్టేస్తున్నారంటే చేతకాని జ్యుడిషియల్ లేదు కదండి, క్వాష్ అరగంటలో క్వాష్ చేసేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ మన కేసులోనే 124A ఈ మీడియా వాళ్ళు ఇద్దరు వెళ్ళారు సుప్రీంకోర్టు దాకా. ఏం చెప్పారు? నాట్ టు టేక్ ఎనీ కోయార్సివ్ స్టెప్ అన్నారు వాళ్ళ మీద. వెంటనే రిలీఫ్ దొరికింది కదా. వెంటనే రిలీఫ్ దొరికింది, మిస్యూజ్ అవ్వకుండా అక్కడ కాసింది కదా. ఒక పటిష్టంగా జ్యుడిషియరీ ఒక ప్రాథమిక హక్కులు కాపాడుతోంది కదా. వీళ్ళని అరెస్ట్ చేయలేదు. మీరు మీడియాకి ప్రజల కన్నా మిక్కిల హక్కులు ఇవ్వండి. భారత రాజ్యాంగంలో దేశ భద్రతకి, దేశ సమగ్రతకి మించిన హక్కులు పత్రికలు ఇవ్వండి. పత్రికలు లేవు. పత్రిక 19 అనుకుంటూ 19 ప్రకారం వాళ్ళ హక్కులు ఉపయోగించుకోవాలనుకుంటే వాళ్ళకి అన్ని కూడా లిమిటెడ్ ఇది కండిషన్. ఒకసారి నా పత్రిక మీడియాలో పబ్లిక్ గా మాట్లాడితే అతని మాటల్ని ప్రచారం చేసిన ఆ మీడియా కో-అక్యూజ్డ్ కాన్స్పిరసీ ఉన్నట్టే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, ఉప్పాడ సుబ్బారావు గారు, రఘురామ శర్మ గారు, సుందరరామ శర్మ గారు, నమస్కారం. ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.